నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. జోగి రమేష్, ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయని అవసరం లేదు. మాజీ మంత్రి, వైసీపీ నేత. అయితే ఈ మాజీ మంత్రి చిక్కుల్లో పడ్డారు. జోగి రమేష్ కోడలు మేఘన వాళ్ళ కుటుంబ సభ్యులు 11 మంది మీద ఇబ్రహీంపట్నంలో ఆవిడ కేసు పెట్టడం జరిగింది. ఇదే హాట్ టాపిక్గా మారింది. తన భర్త సంసారానికి శృంగారానికి పనికిరాడని తెలిసి కూడా నన్ను వంచారని, తనను చంపే ప్రయత్నం చేశారని, అదనపు కట్నం కావాలని వేధించారని మేఘన తన కేసు పెట్టడంతో జోగి రమేష్ ఫ్యామిలీ ఇప్పుడు బాగా స్ట్రెస్లోకి వెళ్ళిపోయారు. గతంలో పవన్ కళ్యాణ్ను, చంద్రబాబును దారుణాతి దారుణంగా తిట్టిన జోగి రమేష్ను అరెస్టు చేపించాలంటే అది చిటికలో పని అని, కానీ వ్యక్తిగత కక్షలకు పోకుండా చట్టం పని తాను చేసుకుపోతుందని కూటమి ప్రభుత్వం చూస్తుంది అంటున్నారు. అలాంటి పని కూటమి ప్రభుత్వం చేయలేదని కూటమి నేతలు చెప్తున్నారు. అంతేకాదు కర్మ ఎవరిని వదిలిపెట్టదని, అందుకు జోగికి ఇలాంటి గతి పట్టింది అంటున్నారు. అంతేకాదు 11 అనే అంకెకు వైసీపీకి అవినాభావ సంబంధం ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు. జోగి రమేష్ కోడలు మేఘన 11 మందిపై కేసు పెట్టడం కాకతాళీయమైనప్పటికీ కూడా 11 అంకెను గుర్తు చేస్తున్నారు. ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ అండ్ ఫ్యామిలీని పరామర్శిస్తారంటూ సెటైర్లు వేస్తున్నారు. సొంత చెల్లి షర్మిల శస్త్రచికిత్స చేయించుకుని ఐసీయూలో ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి వారు ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం గమ్మున ఉండిపోవటం దారుణమంటున్నారు. తల్లి, చెల్లి, బాబాయ్ విషయంలో ఇలా ఉండే జగన్ క్రిమినల్ యాక్టివిటీస్ చేసేవారిని తప్పకుండా పరామర్శిస్తారని వారు ఎద్దేవా చేస్తున్నారు. మొన్న సీదిరి అప్పలరాజు, నిన్న తమ్మినేని సీతారాం, ఇప్పుడు జోగి రమేష్, ఈ మాజీ మంత్రుల వలన జగన్మోహన్ రెడ్డికి ఆయన వైసీపీ పార్టీకి నష్టం జరుగుతుందా అని కొంతమంది అనుమానిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జోగి రమేష్ ఏందయ్యా ఈ పద్ధతి అంటూ ప్రశ్నిస్తున్నారు. కోడలి కంప్లైంట్తో జోగి రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనా? సొంత కోడలికి న్యాయం చేయలేని జోగి ప్రజలకు ఏం చేస్తాడంటూ ప్రశ్నిస్తున్న వారి మాటల్లో నిజమెంత? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి వినీలా గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. కృష్ణాంజనేయులు గారు రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత శుంకర కృష్ణవేణి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి వినీలా గారితో మాట్లాడదాం. వినీలా గారు నమస్తే అండి. వినీలా గారు న్యూట్లో ఎస్ వెన్నెల గారు మీ వాయిస్ క్లియర్గా వినబడుతుంది. నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్తే అండి. ఎస్ వినీల గారు, ఏదైతే జోగి రమేష్ గారి మీద గత 2 రోజులుగా ఏదైతే వాళ్ళ కోడలు మేఘనా గారు కేసు పెట్టారో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ న్యూస్ అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎలా చూస్తారు ఈ కేసుకు సంబంధించి కోడలు కంప్లైంట్ ఇవ్వటాన్ని ఎలా చూస్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు, గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకులందరూ కూడా వాళ్ళు ఉపన్యాసాలు దంచుకుంటారు. ఏమనంటే రాజ్యం అంటూ వైసీపీ క్యాడర్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఉపన్యాసాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే లక్ష్మీనాథ్ గారు ఇప్పుడు స్ట్రెస్ సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది మీ దగ్గర. ఇప్పుడు బాగా వినపడుతుంది, మాట్లాడండి. వినపడుతుంది, మాట్లాడండి, కంటిన్యూ చేయండి. మహిళా పక్షపాత ప్రభుత్వం, అక్క చెల్లెమ్మల రాజ్యం అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అన్ని ఉపన్యాసాల్లో దంచుకొట్టారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ కి ముందు ఒక పబ్లిక్ మీటింగ్ లో హామీ ఇచ్చారండి. ఎవరైనా ఆడపిల్లలైనా కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తా, వాళ్ళంతా వాళ్ళైనా సరే అర్ధరాత్రి 12 గంటలైనా సరే కాలర్ పట్టుకుని లాక్కొచ్చి అరెస్ట్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఆయన ఆ మహిళలందరికీ ఆయన ప్రామిస్ చేశారు, వాగ్దానం చేశారు. ఇదంతా నిజమే కాబోలు అనుకుని మేమందరం కూడా 151 సీట్లు ఇచ్చి గెలిపించాము ఆయన్ని. కానీ వీళ్ళు అధికారం కోల్పోయాక ఏమి రాజకీయంగా చేస్తున్నటువంటి విమర్శలు కాదండి, వాళ్ళ కుటుంబాల్లో నుంచి వస్తున్నటువంటి వివాదాలు ఇవన్నీ కూడా జోగి రమేష్ గారి వివాదం కానివ్వండి,
సిదిరి అప్పలరాజు గారి వివాదం కానివ్వండి, వాళ్ళ అబ్బాయి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల బలైపోయిన కుటుంబం, అలానే మన తమ్మినేని సీతారాం గారు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఒక స్పీకర్ అంటే పాలసీ మేకింగ్స్ మీద మాట్లాడాల్సిన ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మరి చనిపోయిన వ్యక్తిని చనిపోయారని చెప్పి డెత్ సర్టిఫికేట్ అంటే ఎంత క్రిమినల్ చర్యలండి. జోగి రమేష్ గారు అంటే వీళ్ళందరూ మాజీ మంత్రులండి. మహిళల రక్షణ కోసం చట్టాలు చేయాల్సిన వ్యక్తులు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకే ప్రాణానికి రక్షణ లేదు అని చెప్పి ఇవాళ పోలీసులు ఆశ్రయించారంటే ఎలాంటి వ్యక్తుల్ని మనం ప్రజా ప్రతినిధులుగా చూసామండి. ఇక్కడ లక్ష్మీనాథ్ గారు మనం గమనించినట్టయితే ప్రజలు ఒకటి ఉంటుంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ నడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మరి సునీత గారు, వివేక గారి కూతురైనటువంటి సునీత గారు మీడియా ముఖంగా చెప్పారు, నాకు నా సొంత కుటుంబ సభ్యుల నుంచే నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది, మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని చెప్పి ఆవిడ పులివెందుకు రావడానికి కూడా ఇబ్బంది పడిన సందర్భాలు మనం మీడియా ముఖంగా చెప్పారు. అదే విధంగా ఇవాళ జోగి రమేష్ గారు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారి కోడలు, నా ఇంట్లో మా అత్తగారు వాళ్ళ ఇంట్లో నాపై 3 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినాయి. ఎంత దారుణం అండి. కొడుకుకి ఉన్నటువంటి శారీరక లోపాన్ని ఆయన అంటే ట్రీట్మెంట్ చేయించుకోవాల్సింది పోయి, లేదు నా కొడుక్కి అనుకోకుండా ఇటువంటి శారీరక లోపం, ఆయన ఒక ఇంపార్టెంట్ అలాంటి వ్యక్తికి మోసం చేసి పెళ్లి చేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని పాడు చేస్తారా? వీళ్ళు ప్రజాప్రతినిధులా? ఈ తమ్మినేని సీతారాం గారు ఉంటేనేమో బ్రతికున్న వ్యక్తిని చంపేసి డెత్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఎక్కడో ఒరిస్సా నుంచి ఒక మహిళను తీసుకొచ్చి తనే వారసురాలని చెప్పి ఆస్తిని భూ కబ్జా చేశారు. ఈయన సిదిరి అప్పలరాజు గారు చూసుకుంటే మొన్న ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మనందరం క్లిప్పింగ్స్ చూసామండి. ఆయన ఏంటో ఇలా చెప్తున్నారు అంటే ఆయన ఏంటి నినాదం ఏంటి, మిమ్మల్ని దేనిలో అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు, మీరు స్వాతంత్ర ఉద్యమం చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారా, లేదా మీరు ప్రజల శ్రేయస్సు కోసం ఏమైనా ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం మిమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తుందా? మీ కొడుకు ఎల్ఆర్ లైసెన్స్ ఎల్ఆర్తో ఒక నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల దానయ్య అనే వ్యక్తి చనిపోయి నడి రోడ్డు మీదకి ఆ కుటుంబం వచ్చేసింది. ఆ కుటుంబం తరఫున మీరు ఒక మాజీ మంత్రి అయి ఉండి, మీరు డాక్టర్ కదా, మీరు డాక్టర్ అయ్యేప్పుడు కనీసం మీలో మానవత్వం కూడా లేదు. చనిపోయింది మీలో మానవత్వం. కొడుకు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే మీరు ఒక మాజీ మంత్రి, ఒక డాక్టర్ అయ్యి ఒక మనిషిగా స్పందించడం కూడా మానేసి మీ కొడుకుని రక్షించుకోవడం కోసం ఆ వ్యక్తిని నడి రోడ్డు మీద చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి వ్యక్తిని వదిలేసి సాక్షాత్ తారుమారు చేసే. అయితే వినీల్ గారు ప్రధానంగా ఇప్పుడు వినీల్ గారు ఇప్పుడు ప్రధానంగా జోగి రమేష్ ఒక్క నిమిషం చెప్పండి. అంటే వీళ్ళ నాయకుల ధోరణి ఎలా ఉందంటే, వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మొన్నటి వరకు కూడా పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ వీళ్ళ అధికారాన్ని చెలాయించారండి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో మేము ఎక్కడా కూడా రాజకీయంగా కక్ష సాధింపుల చర్యలు ఉండవు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేసాము. దీనికి కూడా అంటే వాళ్ళ అబ్బాయి గుద్ది ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోయి కుటుంబ పెద్ద లేక కుటుంబం నడి రోడ్డు మీదకి వస్తే దాన్ని రాజకీయం చేస్తారు, లేదా దానికి కులం కార్డు వాడతారు. దేనికి కులం కార్డు అండి? జోగి రమేష్ గారు మాట్లాడతారు కదా, బీసీ కార్డు వాడుతున్నారు కదా. గతంలో వాళ్ళ అబ్బాయి అగ్రిగోల్డ్ భూ కబ్జాలు అరెస్ట్ చేస్తే బీసీ నాయకుడు గొంతు నొప్పేస్తున్నారని చెప్పి మాట్లాడారు జోగి రమేష్ గారు. సిదిరి అప్పలరాజు గారి గురించి మాట్లాడారు. మత్స్యకారు కుటుంబంలో వ్యక్తి రాజకీయాల్లో పైకి వస్తుంటే రాజకీయ కక్ష అని చెప్పి కులం కార్డు వాడతారా? మీ ఇంటి కోడలు బీసీ మహిళ మీద అత్యాచార యత్నాలు మీరు చేశారు, మీ సొంత కుటుంబ సభ్యులు.
మీ అబ్బాయికి ఉన్నటువంటి శారీరక లోపాన్ని కప్పిపుచ్చి ఆ కుటుంబాన్ని మోసం చేసి ఆ పిల్ల జీవితాన్ని బలి చేసేసారు ఇవాళ. గతంలో చంద్రబాబు గారిని ఉద్దేశించి కావచ్చు, చంద్రబాబు గారిని ఉద్దేశించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కావచ్చు, కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఒక బయట ప్లే అవుద్ది, చూద్దాం. తప్పకుండా. ఏ విధంగా మనల్ని వంచడానికి, మనల్ని, మన రాష్ట్రాన్ని చీట్ చేయడానికి ఎంత ఘోరం. అసలు ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇల్లుందా, అడ్రస్ ఉందా, ఆధార్ కార్డు ఉందా? తినేది పక్క రాష్ట్రంలో, పడుకునేది పక్క రాష్ట్రంలో, రాజకీయాలు చేసేది పక్క రాష్ట్రంలో, విషం చిమ్మేది మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల మంది ప్రజల మీద విషం చిమ్ముతున్నారు ఈ దుర్మార్గులు. పవన్ కళ్యాణ్ ఇటువంటి దిక్కుమాలిన వాళ్ళు ఏ విధంగా మనల్ని వంచడానికి, మనల్ని, మన రాష్ట్రాన్ని. రైట్. వినీల్ గారు, గతంలో ఇలా మాట్లాడారు, ఇప్పుడు కర్మ అనేది ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. నిజంగానే దానిలో వాస్తవం ఉందంటారు? ఆ లెక్క వస్తే ప్రతి నేతలు కూడా విమర్శలు చేస్తారు, బట్ కొంచెం ఘాటుగా స్పందించేవాళ్ళు. కాదు లక్ష్మీనాథ్ గారు, రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, సహజంగా ఉంటాయి. దేని గురించి ఉంటాయి? సో పాలసీ మేకింగ్స్ మీద మాట్లాడటంలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ చేస్తున్న దురదృష్టం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ ఒకటి ఆవిర్భవించడం, రాజకీయాల పట్ల గౌరవాన్ని కోల్పోయే విధంగా వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకుల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ క్యాడర్, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ సోషల్ యాక్టివిస్టులు కూడా మాట్లాడటం. రైట్. ఎందుకంటే నిజంగా వాళ్ళ సిద్ధాంతం ఒకటేనండి. వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే, విభజించు, పాలించు. ప్రాంతాల వారీగా విభజిస్తారు, మతాల వారీగా విభజిస్తారు, కులాల వారీగా విడగొడతారు, కుల కుప్పట్లు పెడతారు, ప్రాంతాల మధ్య పిచ్చులు పెడతారు, మతాల ద్వేషాలు రెచ్చగొడతారు. ఓకే. ఇవన్నీ గడిచిన 5 ఏళ్లలో మనం చూసాము. ఓకే. జోగి రమేష్ గారు సార్ ఒక్కటండి, కర్మ బౌన్స్ బ్యాక్ అనేది చాలా కర్మ సిద్ధాంతం. మనం వదిలేయచ్చు, కానీ ప్రకృతి ఎవరిని వదలదు. ప్రకృతికి చాలా బలం ఉంటుంది. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎట్లయినా రాజకీయ కక్ష కేసులు ఉన్నాయండి. వల్లభనేని వంశీ ఉన్నాడు, ఒక ఎస్సీ వ్యక్తిని కోర్టాలంలో కిడ్నాప్ చేశాడు, ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు. జోగి రమేష్ కొడుకు అగ్రిగోల్డ్ భూముల కేసులో అరెస్ట్ అయ్యాడు. మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యాడు. ఇవాళ చూసుకుంటే కనుక జోగి రమేష్ కొడుకు విషయంలో నిజంగానండి వీళ్ళకి 11 మాత్రం వదలట్లేదు లక్ష్మీనాథ్ గారు. రైట్. రైట్. చూసుకుంటే జోగి రమేష్ గారి వాళ్ళ కోడలు మేఘన అమ్మాయి పెట్టిన కేసులో కూడా 11 మంది ముద్దాయిలు ఉన్నారు. రైట్ వినీల్. 11 అనేది వదలట్ల వైఎస్ఆర్సీపీని. ఎస్ మళ్ళీ మాట్లాడతా. వినీల్ గారు అందుబాటులో ఉండి మళ్ళీ మాట్లాడతా. మనతోటి కృష్ణాంజనేయులు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు. నమస్తే సార్ కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. నమస్కారం. నమస్తే సార్. కృష్ణాంజనేయులు గారు, జోగి రమేష్ గారు ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సిన ఇది కాదు, కానీ బట్ రాజకీయంగా ఉన్నప్పుడు ఇక గత 10 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం, రాజకీయంగా వ్యక్తిగతంగా మాటలు కూడా, ఏదన్నా వ్యక్తిగత సైన్యం కూడా బయటకు వచ్చి మాట్లాడుకున్న పరిస్థితి. గతంలో పవన్ కళ్యాణ్ గారు నా వ్యక్తిగతం అని మాట్లాడినా, లేదంటే చంద్రబాబు గారు వ్యక్తిగతంగా మాట్లాడినా, ఇప్పుడు కూడా రాజకీయాలు వ్యక్తిగతంగా కాకుండా రెండు కలిసిపోయిన పరిస్థితులు గత 10 ఏళ్లలో మనం చూసాం. అయితే ఇప్పుడు ఏదైతే మేఘన ఎవరైతే కోడలు ఉన్నారో, జోగి రమేష్ గారు కోడలు, మరి అనేకమైన ఆరోపణలు చేస్తూ ఆవిడ అంత బాధతో ఆవిడ కేసు పెట్టడం అయితే జరిగింది. జోగి రమేష్ యొక్క రాజకీయ భవిష్యత్తుకు ఇది ఒక మారని మచ్చగా ఉండే అవకాశం ఉందంటారా? లక్ష్మీనాథ్ గారు, మిమ్మల్ని ఒక పర్మిషన్ అడుగుతున్నాను. నా అభిప్రాయాలనే నేను నిస్సంకోచంగా చెప్పొచ్చా? చెప్పండి సార్, మీ అభిప్రాయం చెప్పండి. అందుకేగా మీకు చెప్పింది. ఎందుకంటే మీ పర్మిషన్ అడుగుతున్నాను. నా పర్మిషన్ ఎందుకు సార్? లేదు, మీ ఛానల్లో అడుగుతాం. అదే లేదు సార్, ప్రజలు చూస్తారు కదా సార్. చూసిరా, ప్రజలు చూస్తారు. నేను మాట్లాడినా మీరు మాట్లాడినా ప్రజలు బేరీజ్ వేసుకుంటారు. ఏం మాట్లాడుతున్నామో వాళ్ళు లెక్కేసుకుంటారు. ఇది ప్రజా కోర్ట్. ఆ ఛానల్ మీ ఛానల్ ఏముంది? రాజకీయ పార్టీలు వ్యక్తిగతమైనటువంటి అంశాలు విమర్శలు చేసుకోవచ్చు. మనం మీడియాకి
ఒక కనీసమైనటువంటి నిబద్ధత మనకు అవసరం. మనం వ్యక్తిగతమైనటువంటి విషయాల్లోకి వెళ్ళకూడదు. ఇక్కడ జోగి రమేష్ పవన్ కళ్యాణ్ మీద ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు మీద ఏం మాట్లాడారు, లేకపోతే నారా లోకేష్ మీద ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా రాజకీయ పరమైనటువంటి విమర్శలు. ఆయన మాట్లాడిన దాంట్లో వ్యక్తిగతమైన విమర్శలు కూడా ఉంటే ఉండొచ్చు, తప్పు అంటే అని ఉండొచ్చు. ఇప్పుడు జోగి రమేష్ కు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కొడుకు సంబంధించినటువంటి ఆ ఓడలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఆవిడ కేసు పెట్టడము, ఇవన్నీ వాళ్ళ కుటుంబంలో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. దాని మీద మనము డిబేట్ పెట్టాన్ని, ఈ డిబేట్ అంటే నేనైతే వచ్చేవాడిని కాదు. ఇది నేను డిస్కస్ చేయాల్సినటువంటి విషయంగా నేను భావించటం లేదు. ఎందుకంటే ఇది వాళ్ళ కుటుంబంలో తెలుసుకోవాల్సినటువంటి అంశం. కృష్ణాంజలి గారు అండి, దాని గురించి కాదు మీరు అన్నారు కదా ఇది దీని మీద అంటే వచ్చేవాళ్ళు కాదని. జోగి రమేష్ గారు కావచ్చు, గతంలో ఉన్న సీదిరి అప్పలరాజు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివిటీ అయ్యే అవకాశం ఉందని మాట్లాడుతున్నాం. ఇది ప్రస్తుతం వ్యక్తిగతంగానా లేదంటే ఇంకోటి కాదు. ఒక్కసారి పబ్లిక్లోకి వచ్చిన తర్వాత గతంలో వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలే, జనసేన వాళ్ళు చెప్పిన మాటలే, టీడీపీ వాళ్ళు చెప్పిన మాటలే, ఏది మంచి ఏది చెడని మాట్లాడుకుంటాం, తప్పు లేదు కదా. ఇప్పుడు అందుకనే నేను మిమ్మల్ని పర్మిషన్ సార్ అర్థమైందా? నా అభిప్రాయం చెప్పండి. మీ అభిప్రాయం మీరు చెప్పండి. చెప్పండి మీరు చెప్పేటప్పుడు నా అభిప్రాయం చెప్పనండి. ఇది నా అభిప్రాయమే నేను చెప్తాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే, కూటమిలో ఉన్న వాళ్ళే ఇది వాళ్ళ వ్యక్తిగతమైన ఏం చర్యలు తీసుకోవాలో వాటి తీసుకుంటారు. చట్టం తన పని తాను చేసుకుంటే మాకు రాజకీయ కక్ష సాధింపు లేవు అని తర్వాత కుటుంబానికి సంబంధించిన విషయంలో దాని వల్ల ఏదో ఆయనకేదో రాజకీయ పరమైనటువంటి మొత్తం ఇక ఆయన సమాప్తం అయిపోయిద్దా, ఇలాంటివన్నీ ఒక పనికి పడిన అంశాల కింద నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ కుటుంబంలో చట్టపరంగా ఏం చర్యలు ఉంటే ఆ చట్టపరంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులకే, అధికారంలో ఉండేటువంటి వాళ్ళకే లేని సమస్య మనకెందుకు మీడియాకి? ఒకటి. రెండో అంశం ఏంటి అనంటే, జోగి రమేష్ కుటుంబంలో జరిగినటువంటి అంశానికను సిదిల్ అప్పర్రాజు కేసుకి, అదే విధంగా తమ్మినేని సీతారామన్ కేసుకి డిఫరెన్స్ ఉంది. వాటికి దీనికి ముడిపెట్టొద్దు. ఆ రెండు వేరు వేరు కేసు. ఏంటి అనంటే, జోగి రమేష్ కి సంబంధించినటువంటి వ్యవహారం వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం, చట్టపరంగా చర్యలు ఉంటే వాళ్ళు తీసుకుంటారు. సిదిల్ అప్పలరాజు కేసు ఏంది? పబ్లిక్ తో ముడిపడినటువంటి అంశం. వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేశాడు, కొడుకు నిందితులను తప్పించి వేరే వాళ్ళని పెట్టాలని చూశాడు, అది చట్టరీత్యా నేరం. మాజీ మంత్రి ఆ విధంగా చేయటము, ఇంకొక మనిషి చనిపోయినటువంటి కేసు, అది ఖచ్చితంగా సిదిరి అప్పలరాజు అరెస్ట్ అనేటువంటి అంశం మీద చర్చించాలి, మాట్లాడాలి. ఇలాగ మాజీ మంత్రులు చేయకూడదు. ఆయన వైసీపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాజీ మంత్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వాళ్ళు ఇట్లా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేసేటువంటి దాన్ని తప్పు. అది ప్రజలకు సంబంధించినటువంటి కోణం ఉంది, దాని మీద మనం డిబేట్ చేసాం, చేయాలి కూడా. అదే విధంగా తమ్మినేని సీతారాం ఒకళ్ళు బతికున్నటువంటి వాళ్ళని చచ్చిపోయినట్టుగా చూపించి దాని మీద భూ కబ్జా చేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి దాని మీద ఇవన్నీ చేసి, అంటే దాంట్లో కూడా అది వ్యక్తిగతమైన అంశమైనప్పటికీ కూడా తను స్పీకర్ గా ఉండి తన పదవిని అడ్డం పెట్టుకొని తన కొడుకు పేరుతో ఆ విధంగా భూ కబ్జాలకు పాల్పడ్డటువంటి విషయానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా అది ఆ విధంగా అధికార దుర్వినియోగం అనేటువంటి అంశం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా వాటి మీద డిబేట్లు జరిపాం. అందుకని నేను మీడియాకి చేసేటువంటి సూచన ఏంటి అనంటే, అన్నిటినీ ముడిపెట్టొద్దు. వాళ్ళు తిట్టుకుంటారు, తన్నుకుంటారు, మాట్లాడుకుంటారు, బూతులు తిట్టుకుంటారు, వ్యక్తిగతమైన విమర్శలు చేసుకుంటారు. అంతేగాని ఆ స్థాయికి మీడియా మీడియా వాళ్ళు రాజకీయ పార్టీలు ఏం చేస్తేనే కొంతమంది తయారు చేసుకొని వీళ్ళు కూడా వాళ్ళ జట్టులో చేరుకో. ఈ విధమైనటువంటి ధోరణి ఇది కాదు. ప్రజలు దీన్ని మీడియాకు ఉన్నటువంటి గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. మీడియా యొక్క బాధ్యత ఏంటి అనంటే, రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ఈ మాత్రమే కాదు, ప్రజల కోణంలో ప్రజల తరపున ప్రభుత్వం తప్పులు చేయొచ్చు, ప్రతిపక్షాలు తప్పులు చేయొచ్చు, రాజకీయ పార్టీలు తప్పులు చేయొచ్చు. ఆ తప్పుల్ని ఎత్తి చూపటానికి మీడియా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ ఒక సూచన చెప్పి నేను ముగిస్తాను.
మీకు నచ్చదు కాబట్టి ఇవన్నీ నేను అందుకని ఎక్కువ మాట్లాడిన ఆపుతాను. ఎందుకు అనంటే మీరు చూడండి, మొన్న ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ జరిగినటువంటి ఉద్యమము, మీరు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత ఉద్యమం జరిగిందో అక్కడ ఉద్యమం చేసినటువంటి యువతరము విద్యార్థులు మీడియాకు వ్యతిరేకంగా కూడా ఉద్యమం చేశారు. మీడియాను కూడా ఒక రకంగా తరిమేశారు అక్కడి నుంచి. ఇది మనమందరం సిగ్గుపడాల్సినటువంటి అంశం. మనం మీడియాలో ఉండి ఈ విధంగా మీడియాకి ఎందుకు ఇలాంటి అవమానాలు ఉన్నాయి అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రజల ద్వారాగా చీత్కరించుకునేటువంటి వ్యవహారంగా మీడియా దయచేసి వెళ్లకుండా ఉండాలి అనేటువంటిది నా సూచన. నేను మీ ANN ఛానల్ ని ఏమీ అనటం లేదు, మీరు డిబేట్ పెట్టిన దానికి నేను తప్పు అనటం లేదు, ఇది నా అభిప్రాయం అనేటువంటి దాన్ని చెప్పు. గౌరవంగా దాన్ని స్వీకరిస్తాం. కానీ దీని ద్వారా మీరు చెప్పాలి, చట్టరీత్యా నేరం అయ్యుంటే దాని గురించి మాట్లాడొచ్చని గత మంత్రులు ఎవరైతే తమ్మినేని సీతారాం గారి విషయం కావచ్చు, లేదంటే ఇంకొక మంత్రి గారి మాజీ మంత్రి గారి విషయం సీదిరి అప్పలరాజు గారు మాట్లాడారు. మరి గృహహింస చట్టరీత్యా నేరం కాదా? అదేవిధంగా అమ్మాయిని చంపేయాలనుకోవడం చట్టరీత్యా క్రిమినల్ యాక్టివిటీ కాదా? ఇవన్నీ ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పాక దీని గురించి చర్చించకుండా ఎలా ఉంటాం? ఒకే విషయం, ఆయనకి శారీరక లోపం ఉందా దాని గురించి మాట్లాడొద్దంటే మాట్లాడం, కానీ మిగతావన్నీ కూడా మరి చట్టరీత్యా నేరాలే కదా, ఇవి కూడా మీరు మాట్లాడొద్దంటారా? దీంట్లో ప్రయోజనం ఎంత? ఆవిడ కేసు పెట్టారు, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు, పోలీసులు ఆ వ్యవహారం చూస్తారు, మీరు డిబేట్ పెట్టండి. ఎవరు కాదని అంటున్నారు. అదేదో ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాదు, అదే మెయిన్ డిబేట్ కింద పనికిరాదు అని చెప్తున్నాను నేను. అది మీరు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మీ ఇనిషియల్ రిమార్క్స్ లో కూడా పవన్ కళ్యాణ్ అలా అన్నారు, చంద్రబాబు నాయుడు ఇలా అంటాడండి. అంటే జోగి రమేష్ అంతకు ముందు విమర్శ చేశాడు కాబట్టి, ఇప్పుడు దొరికిపోయాడు కాబట్టి అనేటువంటి దాని మీద మాట్లాడేటువంటి ధోరణి రాజకీయ పార్టీలకు ఓకే, మనకు ఓకే కాదు, మీడియాకు ఓకే కాదు. పార్టీలో కూటమి నేతలు ఏమంటున్నారంటే చాలా మంది మీకు వినిపిస్తా, మేము అలాంటివి వ్యక్తిగతంగా తీసుకోవట్లేదు, చట్టం పని తాను చేసుకుపోతుంది, పవన్ కళ్యాణ్ తిట్టినా చంద్రబాబు నాయుడు తిట్టినా మేము వ్యక్తిగతంగా దాన్ని ఎటువంటి పరిస్థితిలో కక్ష సాధింపు చర్యలు తీసుకోవట్లేదు, అదేస్తే చిటికలో పని చేయటం మా ప్రభుత్వం మంచిదని వాళ్ళు చెప్తున్నారు, దీనిలో వాస్తవం ఎంతని అడిగాను. దానిలో తప్పేముంది సార్? లేదని వాళ్ళే చెబుతున్నారు, అర్థమైంది. మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మీరు సూటిగా ఇదైతే చెప్పండి, కంప్లీట్ అది ఆమె ప్రాబ్లం కాబట్టి అది వ్యక్తిగత విషయాలు బయట మాట్లాడకూడదు అని చెప్పి మీ యొక్క అభిప్రాయాన్ని మీరు వెళ్ళిపుచ్చారు, అంతే కదా? నేను తప్పు అని ఏం చెప్పట్లేదు. సమస్య కింద డిబేట్ పెట్టడానికి అవకాశం నేను వ్యతిరేకిస్తాను. రైట్ అంటే మీ అభిప్రాయం అయితే మీరు చెప్పారు, కానీ ప్రజా కోర్టులోకి వచ్చిన తర్వాత, ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఎంతోమంది క్యారెక్టర్ అసెసెస్ చేసే ఒక వ్యక్తి క్యారెక్టర్ గురించి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, కాబట్టి దీని గురించి తీసుకోవాల్సి వచ్చింది. మీరు తీసుకున్న దాన్ని అయితే, చెప్పిన దాన్ని అయితే నేను పరిగణలోకి అయితే తీసుకుంటాను. రైట్ సార్, మీరు అందుబాటులో ఉండండి సార్, మళ్ళీ మాట్లాడతా. మనతోటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మణ గారు, మీకు ప్యానల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు హృదయపూర్వకంగా నమస్కారాలు. ఎస్ సార్, మోహన్ రెడ్డి గారు, ఏదైతే జోగి రమేష్ గారి ఇష్యూ ఇప్పుడు సెన్సేషన్గా మారింది, ఏదైతే వాళ్ళ అబ్బాయి సంబంధించి, వాళ్ళ అబ్బాయి నాకు అన్యాయం చేశాడు, ఫ్యామిలీ మొత్తం నన్ను అన్యాయం చేశాడు, అవన్నీ పక్కన పెడితే నన్ను చంపబోయారు అని చెప్పి కొన్ని ఎవిడెన్స్తో పాటు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మేఘనా గారు కేసు పెట్టడాన్ని ఎలా చూస్తారు? దీనికి సంబంధించి రానున్న రోజుల్లో వైసీపీ పార్టీకి, మాజీ మంత్రికి, మెయిన్ పార్టీ కంటే ఈయన వల్ల వైసీపీ పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందంటారా? నేను ఈ విషయంలో అయితే కృష్ణాంజనేయులు గారు చెప్పింది 100% నేను కూడా ఏకీభవిస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టు ఏ లీడర్ పక్కన ఏ లీడర్ ఇంట్లో ఏ సమస్య జరగలేదో ఒక్క లీడర్ గురించి చెప్పమనండి. మేము సత్యహరిశ్చంద్రులం, మాకన్నా పెద్ద పాలగాళ్ళు ఎవరు లేరు దేశంలో, ప్రపంచంలో, రాష్ట్రంలోనే ఎవరు ఒకటి చెప్పమని చెప్తాం. ప్రతి ఇంట్లో ఉంటుంది సార్, ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది. అక్కడ ఏదో సమస్య వచ్చింది, ఆ సమస్యను ఆసరాగా తీసుకొని వాళ్ళపై ఏదో కంప్లైంట్ చేసినారు, కంప్లైంట్ చేసినప్పుడు 11 మంది మీద పెట్టారు, 11 మంది మీద పెడితే మీరు అంటారు 11 మంది అంటారు, 11 వాళ్ళకి ఖర్చు వచ్చిందట. ఇంతకుముందు ఇదే మాటలే మాట్లాడుతుంది తెలుగుదేశం వాళ్ళ అసెంబ్లీలో 2014 నుండి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ప్రతి శుక్రవారం మీరు జైలు ఇవ్వాలి, ప్రతి శుక్రవారం వాయిదా పోవాలంటే మొత్తం శుక్రవారం మెడబట్టి ఏడ్చుకొచ్చి జైల్లో పెట్టారు. కానీ అవన్నీ వద్దు, మనం అంటే ఈ కామెడీ మాటలు, కామెడీ వ్యవహారాలు వద్దు, బాగుండదు.
11 వచ్చేట్టుగా వాళ్ళు చేసుకున్నారా, 11 వచ్చేట్టుగా జరిగిందా, 11 వచ్చేట్టుగా చేస్తున్నారా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని నట్టి నడిబద్దల్లో పట్ట బదులు చెప్పులతో కొడితే దానికన్నా పెద్ద ఇష్యూనా ఇది? ఆ పార్టీ ఏమన్నా డ్యామేజ్ అయిందా? అంతకన్నా పెద్ద ఇష్యూనా? చంద్రబాబు నాయుడు గారు లాడ్జీలు కూర్చొని ఆడే ప్రభాకర్ రెడ్డి లాడ్జీలు కూర్చొని కొట్టించారు కదా, మరి అప్పుడు అది తప్పు కదా? ఆ ఇంట్లో భూ పెట్టకపోతే లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోలేదా? అది సమస్య కదా, ఇంట్లో సమస్య కదా? ఆయన పెళ్లి భూ పెట్టలేదని, అన్నం పెట్టలేదనే కదా ఆయన పెళ్లి చేసుకునేది. అది కాదా? నారాయణ మర్దల్లో ఏదో మాట్లాడారని నారాయణ మర్దలు వచ్చి, మినిస్టర్ నారాయణ గారి మర్దలు వచ్చి మీడియా దగ్గర కూర్చోలేదా? మీడియాతో మాట్లాడలేదా? బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరగలేదా? బాలకృష్ణ గారు మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకోలేదా? మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవలేదా? ఏందయ్యా ఎన్ని కాదు మోహన్ రెడ్డి గారు, మీరు అన్ని కరెక్టే. మీరు మోహన్ రెడ్డి గారు, మీరు అడిగినవి కరెక్టే. మరి ఎవరు ఏ ఉద్దేశంతో ఒక మీడియా దగ్గర రాకుండా చర్చ జరగకుండా ఆగిందా? మీ 5 ఏళ్లలో జరిగిన ఆపోజిట్ జరిగిన పార్టీల వ్యక్తిగతలు అందరూ తీసుకొచ్చి మరి మీడియా ముందు పెట్టలేదా? మరి ఎలాగ మాట్లాడారో ఈ కూడా అలాగే మాట్లాడతారు. మాట్లాడుతాం తప్పంటే మేము తీసుకొని ఉంటే బాలకృష్ణ గారు దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిపి జైల్లో పెట్టించు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో. అవన్నీ అనుకోలే, వాళ్ళంతటా వాళ్ళే ఏదో పొరపాటు జరిగినట్లు, ఆ పొరపాటు జరిగినందుకు ఇంత పెద్ద నాయకుడు రామారావు కుమారుడుగా ఏదో ఇష్యూ జరిగింది. కాకపోతే చట్టపరంగా అయితే తీసుకుపోయి లోపల పెట్టాలా. పెద్ద మనసుతో రాజశేఖర రెడ్డి గారు క్షమించి వదిలిపెడితే ఈ రోజు మేము పెద్ద హీరోలు, మాది పెద్ద బ్లడ్, మా బ్లడ్ కి పెద్ద ప్రత్యేకమైన కణాలు ఉన్నాయి. మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజున్నా వాళ్ళ చెల్లెళ్ళ గురించి, వాళ్ళ తమ్ముళ్ళ గురించి, వాళ్ళ బామంతుల గురించి ఇంటికాడికి వచ్చి బయట వచ్చి చెప్పినారా? వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు మొత్తం మా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా మమ్మల్ని సాగినాడని ఎవరన్నా చెప్పినారా? సొంత తమ్ముని కాళ్ళకు కట్టేసి ఇంట్లో పడేసిండేది అది మర్చిపోయినారా? సొంత చెల్లెల మూడు వచ్చే శ్రీనివాస ఆయన మా పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది మర్చిపోయినారా? ఎందుకయ్యా అవన్నీ ఊరక? ఏదన్నా జరగాల్సినట్టు జరిగేటి చెప్తే బాగుంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో టీఎస్కి సంబంధించి బ్రహ్మాండమైనటువంటి లీకేజ్ వీళ్ళకి కావాల్సినట్టు పోస్టులు అమ్ముకొని కావాల్సినట్టు డబ్బులు సంపాదించుకొని గలాట చేస్తే ఇక్కడ దీనిపైన నీట్ కేంద్రంలో జరిగితే, ఆ కేంద్రంలో అల్లరి జరిగితే అక్కడ కేంద్రం వాళ్ళు స్పందించి మంత్రిని రాజీనామా చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో జరిగితే ఈ మంత్రి మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు గమ్మ కూర్చున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది. మేము కూడా రేపు మళ్ళీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ మేము డీసీలో దంగాలు చేస్తున్నాం. కాబట్టి దీనిపైన మేము కూడా ఫైట్ చేస్తున్నాం. కాబట్టి ప్రజా సమస్యలపైన ఏదైనా మాట్లాడితే, ప్రజా సమస్యల గురించి చర్చించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ భార్య అంట, వీళ్ళ కూతురు అంట, వాళ్ళ కోడలంట, వాళ్ళతో పైన అంట, వీళ్ళతో వచ్చినట్ట, మగతనం లేదంట. అరే కాదు మోహన్ రెడ్డి గారు, ఎందుకు ఇలా మాట్లాడుతుంటే మీకు 4 ఏళ్ళు కాదు సార్, కాదు ఒక్క మాట మీరే మాట్లాడండి సార్, మీరే మాట్లాడండి. మీరు అడిగిన దానికి మీరు ఇలా వ్యక్తిగతంగా చేయడానికి ఏముందా మీకన్నా ఉందా అని అడుగుతున్నారు కదా. సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళాలను మార్చినట్టు 4 కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తారని పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మీరు ఖండించారా? మీరు చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఆయన గురించి, ఆయన చెల్లెల గురించి, వాళ్ళ తల్లి గురించి, వాళ్ళ కుటుంబం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు మీలాగా పార్టీలు మార్చుకుంటా, మీలాగా భార్యలను మార్చుకుంటా నేను రాలేదయ్యా, నేను పెళ్లి చేసుకున్నా అంటే ఎందుకంత బాధ? అట్లా పెద్ద నేరమా లేక భూతు పదమా? దానికి ఎందుకు మీరు పూసుకుంటూ మధ్యలో? ఏం తప్ప అందులో 3 పెళ్లిళ్ళు అయినది వాస్తవమే కదా? కార్లు మార్చడం కూడా కాదా? ఒక జాతీయ స్థాయిలో రాజకీయాలు శాసిస్తానని చెప్పుకుంటున్నటువంటి రాష్ట్రంలో మొత్తం అందరినీ కలిపింది నేనే కేంద్రంతో అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మీద మీరు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారన్నారు కానీ దాని గురించి ఏమన్నా భూత పదాలు ఎక్కడ మాట్లాడలేదే. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పోల్చుకుంటూ వచ్చారు. మీరు ఏం మాట్లాడతారండి? కార్లు మార్చడం అనేది కరెక్ట్ అంటారా? వ్యక్తిగతంగా విమర్శించినట్టు కార్లు మార్చినారా? మీరు భార్యలు మార్చినారా? పక్కన పెట్టు. భార్యలు మార్చడమే తప్పయ్యా. మీరు హిందూ గురించి మాట్లాడేప్పుడు హిందూ సనాతన ధర్మ గురించి భార్యలు మార్చడం ఏంటి సార్? అదే మాట సార్. ఇండివిజువల్ గా చట్టబద్ధంగా విడిపోయారు. ఎప్పుడు అవును సార్, చట్టబద్ధంగా విడిపోయారు. ఏదన్నా ఉంటే వాళ్ళ భార్య కేసు పెట్టాలి. కాదు సార్, వాళ్ళ భార్య కేసు పెట్టాలి. సరే అవన్నొద్దు, రేణు దేశాన్ని పెళ్లి చేసుకుని. అదే సార్, మీరు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు జోగి రమేష్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడొద్దంటాకి మీ హక్కు ఎక్కడ ఉంది? మేము
వ్యక్తిగతం అంటే ఈ వ్యక్తిగతం అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు మొగతనం లేదు, వాళ్ళు రేపు చేయని విన్నారు, వాళ్ళు సంభవం విన్నారు, ఇవన్నీ మాట్లాడతారా? అవన్నీ మేము అన్నామా? అంటే ఆయన వీళ్ళు మగతనం లేకుండా వెళ్ళిపోయినారని మేము అన్నా? ఏందయ్యా ఏం రెచ్చగొట్టి ఎందుకు అనవసరంగా వాళ్ళు మాట్లాడించారు? నాకు ఎవరినైనా లీడర్లు కానీ మనుషులు కానీ తిట్టాలనేది కానీ విమర్శించాలని కానీ ఇష్టం ఉండదు. మీరు రెచ్చగొట్టి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. ఇప్పుడు మేము ఎవరన్నా అలాంటి పదాలు వాడినామా? ఇప్పుడు ఎందుకు అన్నారు? ఇప్పుడు మీరు చెప్తున్నారు జోగి రమేష్ కొడుకు పెళ్లి, రాజుకు పెళ్లి అయింది ఎప్పుడు? మేఘనాతో 15 ఏప్రిల్ 2025లో. ఈ రోజు ఏ నెల, ఎన్నో సంవత్సరం? మరి ఇంతవరకు ఏం చేస్తారు మొగతనం లేకుంటే? మీరు చెప్తున్నారు కదా, మీరు చెప్పండి సార్. అది మేము చెప్పింది కదా సార్. మేఘనా గారు తన ఎఫ్ఐఆర్ లో ఉంది సార్. మేఘనా గారు ఇచ్చారు కంప్లైంట్. 150 అంటే సార్ ఎఫ్ఐఆర్లు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్లు అని చెప్పినారు. మరి సిబిఐ ఛార్జ్ షీట్ చేసిన ఆ కేసు డీల్ చేసిన ఆయనే చెప్పినాడు. ఆయన 300 కోట్లు అంటే పెండింగ్ ఉంది, అది ఒకటి క్లియర్ కావాలా, అన్ని ఏమి అవన్నీ డూపు, ఇదంతా రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసులు అని చెప్పి జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. దానికే చెప్తారు సార్, ఇలాంటివన్నీ పెడతారు సార్. పెట్టేటన్ని మన వాస్తవాలని మనం కూడా బయట వచ్చి మాట్లాడితే సార్, దాంట్లో వాస్తవం ఏంది అవాస్తవం ఏంది? ఆమె ఇంతవరకు ఉన్నది 11 దాదాపు 1.5 సంవత్సరం వస్తుంది, ఇంతవరకు ఊరుకున్నామే. ఈ రోజు ఇవన్నీ తీసుకొచ్చి పెడితే వాళ్ళకి ఏమేమున్నాయి వ్యక్తిగతంగా, అది ఎవరికి తెలియని విషయం. వాళ్ళు కంప్లైంట్ మాత్రం ఇచ్చినారు, వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినప్పుడు కదా తెలిసేది. అరే మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు సరే సార్, ఏంటి సార్ అప్పలరాజు గురించి వాళ్ళ కొడుకు గురించి మాట్లాడుతున్నాం. సరే, తండ్రి ఏ కొడుకైనా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటును కాపాడుకోవాలని ఏ తండ్రి అయినా ప్రయత్నిస్తారు. ఇక్కడ సత్యహరిశ్చంద్రులు ఎవరు లేరు. ప్రతి కొడుకు, ప్రతి తండ్రి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, చేయకుండా ఎవరు ఉండరు. సరే సార్, ఏంటి షర్మిల గారు ఐసీయూలో ఉంటే కనీసం ఒక ట్వీట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అంటున్నారు. వ్యక్తిగతంగా అయినప్పటికీ కూడా చెల్లెలు గారి మీద ఇంత కూడా కనికరం లేదు అంటున్నారు. పైపరిచి కింద కమెంట్లన్నీ బ్యాడ్గా పెడుతున్నారని బయట సోషల్ మీడియాలో నడుస్తుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సోషల్ మీడియాలో చెత్త అంతా వస్తుంది, అదంతా తీసుకుని భుజాన్ని తీసుకుని మోసుకుంటూ పోతాం. కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా అంతా చెత్త. ఎవరెవరు ఇప్పుడు చంద్రబాబు గారు కావచ్చు, కాదు సార్, చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, షర్మిల గారు కూడా ఒక నేతగా, ముఖ్య నేతగా, కాంగ్రెస్ నేతగా ఉన్నారు. ఆవిడ బాగుండాలని కోరుకున్నారు. సొంత చెల్లెల్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోవాలని ఒక ట్వీట్ కూడా చేయలేదు అని అడుగుతున్న వాళ్ళకి ఏం చెప్తారు? నేను అడగట్లా, అడుగుతారు చాలా మంది, చాలా రకాలుగా అడుగుతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ అన్న బయట దెబ్బేసి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి మళ్ళీ ఈ పార్టీ పెట్టుకున్నప్పుడు వాళ్ళ అన్న ఈ పార్టీలోకి ఎందుకు చేర్చుకోలే, ఈయన కేంద్రంలో మంత్రులు ఆయనకి పిలిచి వాళ్ళు రాష్ట్ర పిలిచి కేంద్రంలో మంత్రి పదవి ఎందుకు వెళ్ళని అన్ని కూడా ట్వీట్లు పెడతారు. ఇప్పుడు డిబేట్ అయిపోతేనే మీ ట్వీట్లలో నా కింద ఎన్నో ట్వీట్లు వస్తాయి. దాంతో పాటు మీరు పెట్టేది తమ్లైన్లే వస్తాయి, నన్ను ఏదో చేసినట్టు మీ వాళ్ళు. కామలే అన్ని ఇటన్నీ పట్టించుకుంటే ఎట్లా మనం రాజకీయాల్లో జనంతో తిరగాలంటే అన్ని ఓపిక పట్టిండాలా, అన్ని ఓపిక పడితేనే రాజకీయాల్లో తిరగాలి. జనంలోకి పోవాలంటే మనం మీడియాల దగ్గరికి రావాలంటే అన్ని భరించగలిగే. సరే సార్, జోగి రమేష్ గారి విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటి? అరే పార్టీ అది నిర్ధారణ అయితే కదా సార్, మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారని 11 మంది మీద పెట్టారని ఎగతాళిగా కూడా చెప్తున్నారు. సరే 11 మందా, 15 మందా, 18 మందా, 23 మందా, తర్వాత కథ చూద్దాం. అక్కడ నిర్ధారణ అయితే కేసు నిజంగానే వాస్తవాలని తెలిస్తే మేము చేసేది ఏముంది? ఆయన కేసులో శిక్ష పడితే శిక్ష పడితే లోపల ఉంటాడు, బయటకు వచ్చేది ఏముంది? ఇంకా పార్టీ అప్పుడు పోయి ఆయన తీసుకొచ్చి జైల్లో ఆయన తీసుకొచ్చి టికెట్ ఇచ్చి పోటీ చేయించారా? చేపారు కదా. కాబట్టి అది నిర్దోషం తెలిస్తే మా పార్టీ మేము కేసుకుంటాం. అవన్నీ వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకున్న తర్వాత జరుగుతాయి. అలాంటివన్నీ మనం వదిలిపెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు మనకు ఏదో మీడియాలో ఇచ్చినారని ఏం బుద్ధి పెడితే అది మాట్లాడుకుంటా పోతే ఇప్పుడు వాళ్ళ చెప్పండి, మాట్లాడండి. స్ట్రక్ అయినట్టున్నారు మోహన్ రెడ్డి గారు, మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు, రైట్, మోహన్ రెడ్డి గారు స్ట్రక్ అయ్యారు. ఎస్, మళ్ళీ ఇద్దాం. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. తర్వాత మనతోటి జనసేన నేతల సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. కృష్ణవేణి గారు వాయిస్ మ్యూట్లో ఉంచండి, అన్మ్యూట్ చేయండి. చూడండి, యా వినబడుతుంది. నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే స్థానంలో ఉన్నటువంటి ఇతర సభ్యులకి నమస్కారం సార్.
జోగి రమేష్ గారు వ్యక్తిగతంగా ఉన్న కుటుంబానికి సంబంధించింది ఇప్పుడు డిబేట్లు పెట్టడం అంటే మనమనే కాదు, టోటల్గా జర్నలిజంకి కరెక్ట్ కాదు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సార్ కూడా మాట్లాడుతున్నారు, కృష్ణాంజనేయులు గారు. అదేవిధంగా దాన్ని సమర్థించారు వైసీపీ నేత. దీన్ని వ్యక్తిగతంగా చూడాలి తప్పితే వేరుగా చూడకూడదని మీరేమంటారు? మీరు మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి జోగి రమేష్ గారు మాట్లాడిన ఒక బైట్ ప్లే అవుతుంది, చూద్దాం. కుక్కలకు కూడా సీజన్ ఉంటుందన్న. కుక్కలు చిత్త కార్తెలు రోడ్ల మీదకి వస్తాయన్న. చిత్త కార్తప్పుడు రోడ్ల మీదకి వచ్చి మురుగుతా ఉంటాయి. చిత్త కార్త కుక్కలు లాంటి వాళ్ళందరూ ఏమన్నా మా కోసం, మా ఎస్సీల కోసం, మా ఎస్టీల కోసం, మా బీసీల కోసం, మా మైనార్టీల కోసం, నిరుపేదల కోసం నువ్వు పోరాడుతా ఉంటే, మాకు అన్నం పెడతా ఉంటే, ఈ రోజు ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు, ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు మురుగుతూ ఉన్నాడు. నక్కలు శవాలను కూడా పిక్కు తింటాయన్న. అటువంటి నారా చంద్రబాబు నాయుడు పేదలనే మా వాళ్ళనందరినీ కూడా పీక్కుతున్నాడు. మళ్ళా పీక్కు తినడానికి రోడ్డు మీదకి వచ్చాడన్న. అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ రోజు ఇంకొకడు ఉన్నాడు పిచ్చి కుక్క. పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పెళ్ళాలని మార్చడం కాదు నువ్వు, పెళ్ళాలని మార్చడం కాదు. ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు? ఎన్ని పార్టీలు మార్చావు? బీఎస్పీ, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం. రైట్, మాట్లాడొచ్చు మీరు, కృష్ణవేణి గారు. లక్ష్మీనాథ్ గారు, ఇది కర్మ సిద్ధాంతం అనో ఇంకొకటో అని నేను మాట్లాడినండి. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రోత్సాహాల విషయాన్ని రోడ్ ఎక్కించుకున్నది జోగి రమేష్ గారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి భార్యలు కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ కూడా పబ్లిక్ గా ఎక్కలేదు. ఎప్పుడు కూడా ఆయన ముందు మ్యారేజ్ అయినటువంటి వాళ్ళకి పొసగకపోతేనో, లేకపోతే వాళ్ళిద్దరికి కుదరకపోతేనో విడిపోయినటువంటి పరిస్థితి ఏ ఒక్క ఆమె కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కానీ ఏ ఒక్కరూ చేయలేదండి. వారి వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటాను ఉన్నారు. కానీ వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడింది ఈ జోగి రమేష్. సాక్షాత్తు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడతారో ఆ బ్యాచ్ అందరూ కూడా చూసుకుంటే, జోగి రమేష్ గారి దగ్గర నుంచి చూసుకుంటే అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వ హననం చేసి ఏ రకంగా మాట్లాడారన్నది రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు సహనంగా వ్యవహరించి ఆయన చెప్పాల్సినటువంటి సమాధానం, నాకు జీవితంలో నాకు కుదరలేనప్పుడు మీరు కూడా చేసుకుంటారా బాబు పెళ్ళిళ్ళు, నాకంటే కుదరక నేను చేసుకోవాల్సి వచ్చింది, నాకు దేవుడు రాసిన రాతో బ్రహ్మరాతో దాన్ని తప్పించుకోలేము అనుకుంటా అంటారు కదా విధిరాత్ అని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నటువంటి అన్నా లజ్నవా గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి కానీ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఆమె పద్ధతి కానీ ఈయన పద్ధతి కానీ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు సార్. దాని గురించి రాష్ట్రానికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఈ రోజు జోగి రమేష్ గారు కోడలు మేఘనా గారు పెట్టినటువంటి కేసు కృష్ణాంజనేయులు గారు చూడలేదనుకుంటా అండి. ఆమెని ఆల్రెడీ విదేశాలకు పర్యటనకు వెళ్ళినప్పుడు తోసి చంపేయబోయారు అన్నది ఒక ఆరోపణ. తర్వాత అత్తగారు చేయి చేసుకోవడం కావచ్చు, తర్వాత ఇంటిలో ఆమె సాంబ్రాణి ధూపం వేస్తే, ఒక కొత్త కోడలు మ్యారేజ్ అయిన తర్వాత ఇంటి నీట్ గా పెట్టుకుని ధూపం వేసేటువంటి అలవాటు ఉంటదండి, పొద్దుటే లేసి పూజలు చేసుకునే అలవాటు. కానీ అది శవం దగ్గర వెలుగుస్తున్నటువంటి అగ్రత్తులు స్మెల్ వస్తుందని మాట్లాడేవారు. అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి ఆయన హిందూ మతంలో ఇచ్చినటువంటి ప్రసాదం కావచ్చు, ఆయన భార్య కానీ ఆయన కానీ గౌరవించరు. టిష్యూ పేపర్ లో చుట్టుపెట్టి పక్కనే పడేస్తారు. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి కూడా అసిస్టెంట్లు కావాలి. అలాగే తీర్థం పోస్తే కాగ్నే ట్యాక్ చేసి పక్కకు తుడిచేస్తాడు. ఇదంతా కూడా ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఈయన శిష్య బృందంగా ఉన్నటువంటి వీళ్ళు కూడా కన్వర్ట్ అయ్యారా? అయితే కనుక వారి మతాన్ని దాచి ఎందుకు ఒక హిందూ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం, లేకపోతే క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని వీళ్ళకి నచ్చినట్టుగా ఆ కొవ్వొత్తులు వెలిగించుకోవచ్చు ఇంట్లో సాంబ్రాణి కాకుండా. అలాగే మన ముద్రగడ గారు చనిపోయినప్పుడు కూడా ఆయన ఎప్పుడు హిందువేనండి. కానీ ముద్రగడ్డ గారు ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ లో కావచ్చు, అనేక సార్లు ఇంటర్వ్యూల్లో కావచ్చు, ఎప్పుడు కూడా నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అయ్యాను, లేకపోతే నన్ను ఇలాగా మా ఇంట్లోనే అక్కడ
చెయ్యాలి అంటారు కదా. ఏమి చెప్పలేదు ఆయన ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో కానీ. ఆయన చనిపోయిన తర్వాత తెర మీదకు ఒక అంశాన్ని తీసుకొచ్చారు. ముద్రగడ్డ గారు చనిపోయిన తర్వాత ఇక్కడే ఆయన కంపెనీ మనీ సమాధి చేయమని చెప్పారు అని చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వ ప్రోటోకాల్ కూడా అది ఏమి అవసరం, లాంఛనాలు కూడా అవసరం అవుతుంది అని ఆయన చెప్పారని చెప్పడం. అంటే అనేక విషయాల్లో ఆయన మాట్లాడి ప్రెస్ మీట్ లో కావచ్చు ఇంట్లో చెప్పారు. కానీ ఒక కొత్త తెరమైన అంశాన్ని తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ చూసుకుంటే ముద్రగడ్డ గారి ఇంట్లో తండ్రిని చూడడానికి వచ్చినటువంటి ఆ క్రాంతి గారిని తరిమేయడం కావచ్చు, జోగి రమేష్ గారి ఇంట్లో ఆడపిల్లలు తరిమేయడం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా షర్మిలా గారిని ఏ విధంగా ట్రీట్ చేశారు. సొంత ఆడబిడ్డని ఇంటిలో ఏటీఎం కోడ్ పెట్టి తిట్టించినటువంటి పరిస్థితి. అంటే ఒకనొక టైంలో రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డే కాదు షర్మిలారెడ్డి గారు అని మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే చనిపోయినప్పుడు ఆయన ఆయన మాట్లాడినటువంటి మాట్లాడి చనిపోయినటువంటి ఆయన అవమానించాలని నేను అనుకోవట్లేదు, అలాగే షర్మిలా గారిని కూడా అవమానించాలని అనుకోవట్లేదు. అంటే ఇద్దరు వ్యక్తిత్వమైనటువంటి వ్యక్తులే కాబట్టి. అంటే రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నారన్నది కూడా ప్రజలందరూ కూడా చూసుకున్నారు సార్. దీని మీద డిబేట్ పెట్టాలా వద్దా అన్న దాని గురించి కూడా ఒక మాట చెప్తాను. అంటే జోగి రమేష్ గారి ఇంట్లో విషయం పాడలే కొడుకు విషయం అయితే కనుక ఎవరు మాట్లాడరు. మిగతా వాళ్ళు వ్యక్తిగత విషయాల్లో వస్తే మీరు దూసుకొని వచ్చి మాట్లాడినప్పుడు ఆ ఆడపిల్లకి చంపాలనుకున్నప్పుడు కానీ, అలాగే ఆ కుటుంబ సభ్యులు కూడా విషయం అయితే చెప్తే తల్లిదండ్రులు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చంపేస్తామని అమ్మాయిని బెదిరించినటువంటి విషయం కానీ ఇవన్నీ కూడా ఆమె ఎఫ్ఐఆర్ లో పోలీసులని చెప్పడం జరిగింది. దాని మీద ఒక మాజీ మంత్రి అయినటువంటి కోడలు బయటపడి చెప్పినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఒక స్పెషల్ జరుగుతుంది. ఎందుకంటే ఒక మాజీ మంత్రి ఇంట్లోనే ఆడబిడ్డకి రక్షణ లేనప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళకు రక్షణ ఉన్నదా అన్న దాని మీద మరి వీళ్ళు ప్రతి దానికి కూడా ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఒక ఎన్నికలు అబ్బాయి ఎవరితోనో పెట్టుకున్నటువంటి అంశం మాజీగా కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు. ఒక ఆడపిల్లకి చెప్పుకుంటే మరి వీళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో వేసేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు మాట్లాడేస్తారు. మరి వీళ్ళు వేరే కొన్ని జీవితంలోకి వచ్చి మీరు మాట్లాడేస్తాం. కానీ వీళ్ళకి ఒక చట్టం మిగతా వాళ్ళకి తెలుసు. సార్ కృష్ణాంజనేయులు గారు మాట్లాడినటువంటి ఒక విషయంలో అయితే మాత్రం నేను ఒక క్లారిటీ ఇస్తాను సార్. ఆ విషయం అయితే మాత్రం నాకు నచ్చలేదు. ఈవెన్ ఒక మహిళగా నేను కూడా ఢిల్లీలో మన జరిగినటువంటి అనేక విజువల్స్ కానీ అనేక వీడియోస్ కానీ నేను చూడడం జరిగింది. అక్కడ ఒక మహిళా జర్నలిస్ట్ మాట్లాడుతూ ఉంటే ఏ రకంగా ఆమె మీద వెనకాల అల్లరమోక ఎంత అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి తీరు కావచ్చు, వాళ్ళు పబ్లిక్ కి ఏ రకంగా వాళ్ళు వికృత శాస్త్రాలు చూపించడం కావచ్చు. ఒక మహిళా జర్నలిస్ట్ నిజంగా ఒక ఫోటో వైరల్ అవుతుంటే ఆమెది కూడా తప్పుందేమో అక్కడ అనుకున్నటువంటి పరిస్థితి. కానీ వెనకాల వీడియో తెలుసుకున్న తర్వాత ఒక ఆడబిడ్డలో పబ్లిక్ లో వచ్చి మాట్లాడితే గొంతిప్పితే ఆడవాడిని చూడటం ఈ విధంగా ఇబ్బంది పెట్టొచ్చు అన్నటువంటి ఒక క్రూరమైనటువంటి మృగాల్లో ప్రవర్తించినటువంటి వ్యక్తులు వెనకేసుకు రావడం కావచ్చు. కృష్ణాంజనేయులు గారు మళ్ళీ ఆ విషయాన్ని అదే తల్లి ధర్మేశ్వర మీడియాని కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియాని మాట్లాడడం కూడా నిజంగా చేస్తారు. మహిళలు ఇంట్లోనే ఉండిపోవాలి, ఇంటిలాగే ఉండిపోవాలి, పబ్లిక్ లో కొంచెం ప్రశ్నిస్తే. ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు కానీ ఇట్లానే అనలేదండి. ఆయన వ్యక్తిగతంగా ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు ఉంటే మంచిది అన్నారు కానీ మిగతా వాళ్ళందరూ అలా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడలేదు ఆయన. మీరు అది గమనించారు. లక్ష్మీనాథ్ గారు నేను ఒక విషయం చెప్తాను ఇక్కడే అండి. ఢిల్లీలో తల్లి తగ్గిపోతారంటే మీడియా వాళ్ళే చెప్పారండి. అంటే అక్కడ ఒక మహిళ కూడా ఉంది మీడియాలో. ఆ మహిళను కూడా ఎలా వికృతి చేస్తుంది, ఇబ్బంది పెట్టి పంపించేశారు అక్కడ చూసారు. కానీ మనం ఒక పెద్దగా ఉండి మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలనేది మాత్రమే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే నాకు ఎప్పుడు గౌరవం ఉంటుంది. కానంటే ఒక మహిళా చేస్తున్నటువంటి విషయాన్ని కొంతమంది జర్నలిస్టులు కావచ్చు తగ్గినటువంటి పరిస్థితి కాదు. కరెక్ట్ గానే జరిగిన వాళ్ళ మీద దారాన్ని ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే మీడియాలో పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ మీద లేకపోతే వీళ్ళ మాట్లాడే మాటల మీద అన్నింటి మీద చర్చించేటువంటి మేధావులందరూ కూడా ఒకసారి జోగి రమేష్ గారి ఇంట్లో జరిగేటువంటి విషయాన్ని కూడా గమనించి మనం మాట్లాడాలి. ఆమె ఆ విధానంలో ఏముందని వాళ్ళ ఇంట్లో పోస్టర్ ఏం జరిగిందనేది అనవసరం. కానీ
ఆ అబ్బాయి విషయంలో ఆ అబ్బాయి సంసారానికి పనిచేయడనేటువంటి ఆరోపణలు ఆ అమ్మాయి చేయడం జరిగింది. అంటే ఆరోపణల నిజమానది నిజ నిర్ధారణ అయిన తర్వాత ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది చట్టంలో తెలుస్తుంది. కాబట్టి ఆ విషయం గురించి ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు, వ్యక్తిగత విషయం. కాబట్టి సార్ మహిళ మీద జరుగుతున్నటువంటి అకృత్యంగానే భావిస్తాం. జోగి రమేష్ గారి ఆ ఇంట్లో ఉన్నటువంటి కోడల మీద జరిగినటువంటి దాడి. రైట్ కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇక్కడ జోగి రమేష్ విషయాన్ని నేనేం మాట్లాడదలుచుకోలేదు, అది అవసరం లేదని నేను భావించాను కాబట్టి రైట్ అది నాకు అవసరం లేనటువంటి వ్యవహారం. ఓకే. రెండోది ఏంటంటే జనసేన విషయంలో నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చెప్తున్నాను, మీడియాని తరిమేసినటువంటి మాట వాస్తవం. అది తప్ప రైట్ అనేటువంటి దాని మీద ప్రభుత్వం చేశారు అనేటువంటిది ఆ అభిప్రాయం ప్రకారంగా నేను మీడియాలో ఎవరైతే రాజకీయ పార్టీ మీడియా ఉందో అలాంటి మీడియాని జడ్జి విద్యార్థులు యువతరం ఈ విషయాన్ని గమనించకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఎలాగైతే మెడలు ఇచ్చారో ఇప్పుడు ఈ మీడియాను కూడా మెడలు యువతరం విద్యార్థులు చేస్తారు. అర్థం చేసుకోకపోతే నష్టపోయేది మీడియానే. నేను మీడియాలో ఉండే ఈ విషయం చెప్తున్నాను. ఖచ్చితంగా మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది మెయిన్ మీడియా. ఈ రోజున నేషనల్ మీడియా, ప్రాంతీయ మీడియాలు రాజకీయ పార్టీలకు ఒత్తాసు పలికేటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణిని ప్రజలు అంగీకరించడం లేదు. తిరుగుబాటు వస్తుంది. అదే ఢిల్లీలో కనపడ్డటువంటి అంశం. నేను మళ్ళీ చెప్తున్నాను, అక్కడ తరిమేసినటువంటి మాట వాస్తవం. దాన్ని అంగీకరించకపోయినా మీరు అలాంటి పద్ధతులను మార్చుకోకపోతే మీడియాకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజున విర్రవీగింది కదా, మేమేం చెప్తే అదే, మేమేం చేసిన చెల్లుబాటు అయిద్ది, మేము రాజీనామాలు చేయము అని చెప్పారు కదా. నరేంద్ర మోడీ మెడలు కూడా ఉంచారు యువత. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, మొన్న ఇలా పవన్ కళ్యాణే చెప్పాడు ఏమని, అక్కడ ఉగ్రవాదులు అసాంఘిక శక్తులు వచ్చి చేరేయి జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం. మరి అలాంటి అసాంఘిక శక్తులతోనే కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. వాళ్ళు డిమాండ్ల మేరకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించింది. మరి ఏం పవన్ కళ్యాణ్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? అందుకని మీకేదో పొత్తులో ఉన్నారని ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పడం కాదు, ఆ కాక్రోచ్ జనతా పార్టీ కూడా యాక్సెప్ట్ చేసింది కదా. కానీ వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పింది కదా. అవును, యాక్సెప్ట్ చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళని గుర్తింపు పనిలో ఉండొచ్చు కదా. పూసుకుంటారు, మీరు తగ్గించుకోండి సార్. మీకు ఇస్తాను ఆగండి సార్. మీరే నెక్స్ట్ కంక్లూడ్ చేసేది సార్. మీరు ఫోన్ లో ఉన్నారు కదా. ఒక్క నిమిషం ముగ్గురు ఇస్తాను సార్. కృష్ణాంజలి గారు మాట్లాడిద్దాం. ఒక్క నిమిషం కృష్ణాంజలి గారు అన్నదానికి నేను అడిగాను. ఒక్క నిమిషం కృష్ణవేణి గారు మీకు ఇస్తాను. ఇప్పుడే మాట్లాడారు మీరు నోట్ చేసుకోండి. మీరు కంక్లూడ్ చేద్దరు. కానీ ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు కూడా నెక్స్ట్ మీకే ఇస్తాను సార్. ఆగండి ప్లీజ్. ఎస్ కృష్ణాంజలి గారు, నేను అడిగింది ఏంటంటే పవన్ కళ్యాణ్ చెప్పడమే కాదు వచ్చారని కాక్రోచ్ జనతా పార్టీ కూడా అదే చెప్పండి సార్, చెప్పండి. ఒక విషయము, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా మంది మాట్లాడారు. కేరళ నుంచి ఫండింగ్ వస్తుంది, రాజస్థాన్ నుంచి ఫండింగ్ వస్తుంది, బంగ్లాదేశ్ ఫండింగ్ వస్తుంది. వీళ్ళు అసాంఘిక శక్తులని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ చెప్పాడు అఫీషియల్ గా, ఈ ఉద్యమానికి ఎక్కడి నుంచి ఏ ఫండింగ్ రాలేదు అని. అర్థమైందా? అందుకని ఊరికే నోటికొచ్చింది ఏదో కేంద్ర ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మాట్లాడతారు. మీరు ఊరికే పొత్తులో ఉన్నారని ఏది పడితే అది మాట్లాడి పవన్ కళ్యాణ్ ఎందుకు పరువు బాగొట్టుకోవటం అని నేను చెప్తున్నాను. మీరు వింటే వినండి, వినకపోతే వినకపోద్దు. మీడియా కూడా తప్పు చేస్తుంది అనేటువంటి పదే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను మీడియా తరపున ఉన్నాను కాబట్టి మీడియా అబాస్ పాలు కాకూడదని చెప్తున్నాను. ఇంకెవరి అభిప్రాయం వాళ్ళ. రైట్ అండి. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. నాకు వాళ్ళు ఏం మాట్లాడింది అయితే వినపడలేదు. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పిండేది 100% పాటించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మన లోకల్ మీడియాలకు, లోకల్ అంటే స్టేట్ మీడియాలకు సంబంధించి ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా ఢిల్లీలో ఏ విధమైనటువంటి అభిప్రాయం వెల్లడవుతుందో ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి అభిప్రాయాలు వెల్లడవుతాయి. ఎందుకంటే ఒక్కొక్క
మీడియా ఛానల్లో ఒక్కొక్కరు కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక ఆయన ఏమంటారంటే తుఫాన్ వస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇట్లా చేయి అట్ట పెట్టి దొబ్బేవాడంట. అంటే ఏ విధమైనటువంటి అభిప్రాయంతో మీడియా ఛానళ్ళు నడుపుతున్నాయనేది కూడా మనం గమనించకుండా ఎన్ని తప్పులు చేసినా కవర్ చేసుకోవడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నెత్తినేసుకొని తిరుగుతున్నారు చూడు. వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తిరుగుబాటు జరిగే పరిస్థితి వస్తుంది. వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన పూర్తి స్థాయిలో ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పరిపాలన చేస్తున్నారు కాబట్టి ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇలాంటి సందర్భం ఒకటి ఏదైనా జంజీ లాంటిది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమం జరిగితే మొత్తం మీడియాను పార్టీ ఆఫీసులు మొత్తం అన్నిటిని కూల్చే పరిస్థితి రాష్ట్ర అంటే మీరు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకే చెప్తున్నారా ఇది, ఇంక్లూడింగ్ వైసీపీ మీడియా కూడా కలిపి చెప్తున్నారా మీరు? వైసీపీ ముందే చెప్పినాను, మీకు అది తెలియమో. వైసీపీ ముందే చెప్పినాం, జంజీ ప్లస్ కాక్రోచ్ గా మేము ఆంధ్రప్రదేశ్ లో కట్టుబడి ఉన్నాము. మీరు చేస్తున్నటువంటి అరాచకాలపైన అన్యాయాలపైన ఇక్కడ కూడా ఇంకో కాక్రోచ్ తయారయ్యేది కాకుండా చూసుకోండి అని చెప్పి ముందే మేము చెప్పినాము. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని నడుచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారిని చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు అనేది కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడమని చెప్తున్నా నేను. అదే విధంగా ఇప్పుడు సునీత గారి గురించి ఏదో మాట్లాడతారు కదా, సునీత గారి గురించి మాట్లాడేప్పుడు సిబిఐ దర్యాప్తు జరిగిన తర్వాత ఆమె మీద మళ్ళీ ఆమెను చీకొట్టిన తర్వాత కూడా మనం మళ్ళీ సిబిఐ గురించి మళ్ళీ పదే మాట్లాడేటప్పుడు మీ గురించి మాట్లాడితే మీకు ఎందుకు అంత మంట వచ్చింది, అంత కోపం వచ్చింది? అది అక్కడ జరిగినటువంటి ఇష్యూ ఏదైనా తెలుసు కదా. తెలిసిన తర్వాత చంపినాను నేనే అని చెప్పి ఒక అతను ఇంటర్వ్యూలు ఇస్తే ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన అతనికి వీళ్ళు ఫ్రీ బెయిల్ ఇప్పిస్తారు, అతనికి సెక్యూరిటీ ఇస్తారు, అతనికి లక్షల కోట్లు ఖర్చు పెట్టి లాయర్లను పెట్టి బ్రహ్మాండమైనటువంటి సెక్యూరిటీతో తిప్పుతారు రాష్ట్రంలో. మరి ఎక్కడ ఎవరు వివేకానంద రెడ్డి గారిని చంపినారు అనేది కూడా మనసులో పెట్టుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బట్ట కాల్చి మకానిస్తే తుడుచుకుంటాడనే విధంగా మీరు ప్రవర్తిస్తే ఇలాంటి జంజీలు తయారైతే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు వాస్తవాల్లో నడిస్తే బాగుంటుంది. వాస్తవాలు పక్కకు పెట్టి అవాస్తవాల్లో నడిస్తే ఎట్లుంటుంది అనే దానికి ఢిల్లీ చూపించినారు. ఢిల్లీలో మేము పెద్ద పుడంగులు అనే వాళ్ళని మెడలు వంచి అక్కడ ఉన్నటువంటి ఆ కేంద్ర మంత్రిని రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. ఇక్కడ నుండి మనం ఎంతెంతో పుష్టింగ్ చేయాలనుకున్నటువంటి వ్యక్తులను కూడా ఈ రోజు నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నా. దీని మీద చంద్రబాబు నాయుడు గారు నోరే ఇప్పలే. ఎందుకంటే ఇప్పుడే ఇక్కడ కొడుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. కొడుకు రాజీనామా చేయని గురించి రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి అల్లరి జరుగుతుంది. జరిగిన తర్వాత మళ్ళీ నేను ఇబ్బందులు పడతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను సైలెంట్ కొంటే కేంద్రం ఎట్లన్నా చవని నాకెందుకన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మీరు అంటున్నారు కదా ఇప్పుడు సిరిది అప్పలరాజు గురించి వాళ్ళ కొడుకుని ఎందుకు చేసుకోవచ్చినది. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా, లోకేష్ గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అర్హతలు ఉన్నాయా? మీరు ఒకసారి చెప్పండి, జనాల్లో పెట్టండి ఒకసారి. మరి అర్హత ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి వస్తుందా, లోకేష్ గారిని చేయాలని వస్తుందా? ఏం మాట్లాడుతున్నారబ్బా? ఎవరు కూడా ఎవరు కొడుకులు వాళ్ళు వాళ్ళకు ఉంటుంది. ఆ తాపత్రయంలో భాగంగా టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. జోగి గారి గురించి చెప్పండి. ఈ రోజు అదే కదా టాపిక్ మంది. ఆయన అంటే ఆల్రెడీ ముందే చెప్పేసిన, మళ్ళీ మీకు జోగి గారి గురించి అవసరం లేదు. అసలు జోగి గారి గురించి చెప్పినారు కదా కృష్ణాంజలి గారు, ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దబ్బా, దీని గురించి వదిలిపెట్టండి, అనవసరమైన సబ్జెక్టుని ఎందుకు తీసుకొస్తాను. ఇప్పుడు తమ్మినేని గురించి మాట్లాడుతున్నారు. తమ్మినేని సీతారాంకు ఒక బ్రోకర్ గాడు వచ్చి చెప్పినాడు. ఆయన కాదు, ఆయన పోయి ఎవరో చచ్చిపోయిన సర్టిఫికేట్లు ఆయన పోయి రిజిస్టర్ కాదు, ఒక బ్రోకర్ గాడు వచ్చి పలానా చోట పలానా భూమి ఉంది, పలానా భూమిని మీరు చేసుకోండి అని చెప్తే వాళ్ళు తీసుకోండి, కొడుకు వాళ్ళు తీసుకుంటే వీళ్ళని పిలిపించి కాలేజీలో ఏదో సంతకాలు పెట్టించినారు, సాక్షి సంతకాలు. దాన్ని పట్టుకొని ఆయన ఏదో తప్పు చేసినాడంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఎవరు వీళ్ళకి పెడదాము. మీరు కాబట్టి వినీల్ గారు ఎక్స్టెన్షన్ చేద్దాము. నెక్స్ట్ మీరే వినీల్ గారు ఎక్స్టెన్షన్ చేద్దాం. నెక్స్ట్ మీకే అవసరం ఉంది. గతంలో చెప్పినా చూడు, శుక్రవారం అని, అదే శుక్రవారానికే సాయంత్రం పోయి అందరూ జైళ్ళలో కూర్చున్నారు. ఇప్పుడు కూడా మీ ఇష్టం వచ్చినట్టు మీరు దాడులు చేసి దౌర్జన్యాలు చేసి కేసులు పెట్టి అక్రమ కేసులు, అన్యాయం కేసులు, కుటుంబాలు తలలు దూసి ఒక్క మాట మీరంటే అపారమైన గౌరవం, నాకు కూడా గౌరవం. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించరు. వైసీపీయే కాదు, టీడీపీయే కాదు, జనసేనే కాదు. ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పినట్టు నోటి దురుసుతో మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా 1కి 10 సార్లు ఆలోచించుకుని మాట్లాడితే ఇలాంటి కర్మ సిద్ధాంతానికి లోను కాకుండా ఉంటారని మీరు కూడా నమ్ముతారా? మీరు కూడా వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతారు కాబట్టి నేను అడుగుతున్నా ఇది.
నా వ్యక్తిగతంగా నేను అనేది ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడినారు అనేది చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి నోటుంటే బూతులు రావు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో కలుపుకొని పవన్ కళ్యాణ్ గారితో కలుపుకొని బూతులతో మాట్లాడారు. బూతులు అంటే విపరీతమైనటువంటి భాషతో చెప్పులతో కొడతామని, రోడ్లలో కొడతామని, ఈడ్చి కొడతామని, నర్రాలు పీకుతామని, పబ్లిక్ మీటింగ్ లో లక్షలాది మంది మీటింగ్ లో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక సినీ స్టార్ గా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే ఏ విధమైనటువంటి సంకేతాలు జనానికి వెళ్తాయన్న విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోకుండా ఇష్టం వచ్చినటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈయనేదో మాట్లాడాడు, జోగి రమేష్ మాట్లాడాడని పదే పదే తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి ఆ కర్మానుసారం జరుగుతూనే ఉంటాయి. మీకు, నాకు, ఇంకోరికి అందరికీ జరుగుతుంటాయి. కాబట్టి వీటిని మనం పెద్దగా చేయాల్సినంత అవసరం లేదు. అది పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏం జరగాల్సింది మీ కాదు ఒక్క నిమిషం మేమనుకుంటే తక్షణమే అరెస్ట్ అంటే ఏంది అరెస్ట్? ఫ్యామిలీ కోర్టులో కేసులు ఉంటాయి. అది వాళ్ళు పెట్టినటువంటి కేసులకు సంబంధించి ఆయన మర్డర్ కేసు ఇది అది పెట్టి సాక్ష్యాలు చూపించాలి కదా. ఎవరు పెడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడతాను, ఇమ్మీడియట్ అరెస్ట్ చేస్తారా? ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వచ్చి మీరు ఏమైనా నిలబెడతారా? మీరు అనుకోకుండా ఊరుకుంటారా? మీకు అవకాశం దొరికితే ఎప్పుడెప్పుడు లోపల పెట్టాలని ఇళ్లలోకి అగ్గి పెట్టించి, కాల్పులు జరిపించి, కొట్టించి చేసినటువంటి మీరు అనుకుంటే జరగదా? మీరు అనుకుంటేనే ఇంతవరకు జరిగింది. మీరు ఎక్కడో అనుకున్నారు, ఎవరినో పట్టుకున్నారు. ఆ పాప తండ్రిని పట్టుకున్నారా? వాళ్ళకి కుటుంబ సభ్యులను పట్టుకున్నారా? దీని మీద కూడా కూటమి ప్రభుత్వం కుట్రుందంటారు మీరు. ఈ విషయంలో కూడా మేఘనాతో కూటమి ప్రభుత్వం పట్టుకుని చేయించి కుట్రపూర్తిగా చేయించారు. సంవత్సరం రోజుల పైన అయిన తర్వాత ఈ రోజు తీసుకొచ్చి దాన్ని పదే ఎత్తెత్తి చూపించు మేమేదో కాపాడుతున్నాము జోగి రమేష్ ను, మేము లేకపోతే జోగి రమేష్ ఈ పాటికి జైల్లో ఉండే. అదే చట్ట ప్రకారం ఏం జరగాల్సిందే జరుగుతుంది. మీరేంది, మేమేంది, ఎవరు ఏం చేయలేరు. ఆల్రెడీ అవును సార్, ఒక సంవత్సరంలో అంతా సెట్ అవుతుంది, సంవత్సరంలో సెట్ అవుతుంది. నన్ను కూడా గౌరవిస్తారు అనుకుని ఉండొచ్చు కదా. లక్ష్మీనాథ్ సంబంధం లేని మద్యం కేసులో తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపల పెట్టారు. లోపల పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటి మీద దాడి చేసి కాళ్ళకు పెట్రోల్ బాంబులు వేసినారు. ఇన్ని చేసిన మీరు వాళ్ళ గురించి సానుభూతితో మీరు ఊరుకున్నారా? మీకు అవకాశం దొరికితే ఎవరు శ్రీరామచంద్రుడు ఇప్పుడు ఉన్నా కూడా ఆయన మీద కేసులు పెట్టే టైపు మీరు, గాంధీ మహాత్ముడు ఆయన మీద నిందలేసే టైపు మీరు. మీ పాలన, మీ కూటమి పాలన రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. కేంద్రంలో ఆల్రెడీ తిరుగుబాటు జరిగింది. రాష్ట్రంలో ఆ పరిస్థితి త్వరలో వస్తుంది. త్వరలో వైసీపీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తుందా ప్రత్యక్షంగా? వాళ్ళతో మేము కలిసి ఉన్నామా? వాళ్ళతో సీట్లు పంచుకునేమో, వాళ్ళతో పంచుకునేమో, ఏం పంచుకున్నాం మేము? వాళ్ళతో మాకు సంబంధం. ఇంకొక పార్టీ పుట్టడం దేనికి? ప్రజా పోరాటం చేస్తున్న మీ వైసీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తుందా? అరే వాళ్ళు తిరుగుబాటు అండి. తిరుగుబాటు మేము ఆల్రెడీ చక్రవర్తిని మా జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్తున్నారు. మీకు అది తెలిసినో లేదో, మేము చెప్పిన తర్వాతనే రాష్ట్రంలో దాని గురించి డిస్కషన్ జరిగింది. అంతకుముందు రాష్ట్రంలో డిస్కషనే లేదు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా పార్టీ ఎప్పటికీ రాష్ట్రంలో ఏ పార్టీలతో, కేంద్రంలో ఉన్న ఏ పార్టీలతో కలిసి మేము పనిచేసిన సందర్భాలు లేదు, చేయము. మంచి చెడు రెండే ఆలోచిస్తున్నాం. ఏదైనా మంచికి అవకాశం వచ్చినప్పుడు తిరుగుబాటు చేస్తుందా అని అడిగాను. మీ మిత్రత్వంలో నేను అడగలేదు. ఓకే రైట్, మిగతా ఇద్దరు కూడా కంక్లూడ్ చేస్తారు. ఎస్ మీ అభిప్రాయం అయితే అర్థమైంది. ధన్యవాదాలు సార్. ఎస్ మీరు ఇందాక మీది అక్కడ ఏదో డిస్కనెక్ట్ అయింది మీది, కాబట్టి మిమ్మల్ని ఫోన్లో కలిపి తీసుకుని కంక్లూడ్ చేయించాల్సి వచ్చింది. ఎస్ వినీల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు టైంలో ఉంటే బాగుండేదండి. ఆయన చెప్పాల్సిన వర్షం చెప్పి లేదు కలుపుదాం, ఆయన ఉంటారు, అదేముండదు. ఫోన్ అంటే ఒకసారి మోహన్ రెడ్డి గారు కలిపి పెట్టండి. ఇవాళ ఈ డిబేట్ లో మహిళగా మేము మాట్లాడేది ఏంటంటే, నేను కానివ్వండి, జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి మహిళా అధికార ప్రతినిధి కానివ్వండి, మేము జోగి రమేష్ గారి కుటుంబ సమస్య గురించి మేము మాట్లాడట్లా. వాళ్ళ అబ్బాయి జోగి రాజు ఇంపార్టెంట్ అయినటువంటి దాని సమస్య గురించి మేము మాట్లాడట్లా. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయము, అది వాళ్ళ వ్యక్తిగత కుటుంబ సమస్య. కానీ ఇక్కడ మేము మహిళలుగా మాట్లాడేది ఏంటంటే, ఆయన ఒక మాజీ మంత్రి, జోగి రమేష్ గారు ఒక మాజీ మంత్రి అయ్యుండి చట్టాలు చేయవలసిన రెస్పాన్సిబుల్ కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కుటుంబంలో కోడలంటే సాక్షాత్తు లక్ష్మీ ప్రతిరూపం అండి. అలాంటి కోడల మీద చేసుకుంటాం, 3 సార్లు అమ్మాయి మీద హత్య ప్రయత్నాలు చేయడం. ఇవాళ జోగి రమేష్ గారు మాజీ మంత్రిగా గెలిచినప్పుడు కేవలం క్రిస్టియన్స్ మాత్రమే ఆయనకు ఓట్లేశారా అండి? లేదు కదా. హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్స్ అందరూ ఆయన అభిమానించి నమ్మిన వాళ్ళందరూ ఓట్లేరా? ఆయన ఎన్నికల్లో గెలిచింది 2019లో.
మరి ఆ రోజున మతపరంగా కూడా ఇక్కడ ఈ రోజు ఈ డిబేట్ లో మేము మాట్లాడేది ఏంటంటే, మేఘన తరపున ఒక మహిళ తరపున చాటి మహిళలుగా ఆ అమ్మాయి మీద జరిగినటువంటి క్రిమినల్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని మేము ఖండిస్తున్నాము. రైట్. అలానే చట్టసభల్లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులుగా ఉండి ఆ అమ్మాయిని వరకట్ట వేధింపులు చేసిన దాని మీద మేము ఖండిస్తున్నాము. ఓకే. మతపరంగా అమ్మాయిని ఆత్మ గౌరవం దెబ్బతీసేలాగా మేము హిందువులు అని చెప్పి ఆ కుటుంబాన్ని నమ్మించి పెళ్లి చేసుకుని పెళ్ళయ్యాక అమ్మాయి పూజ చేసుకుంటే శవం పక్కన నుంచున్నట్టు ఉంది, ఏంటి వాసన అని చెప్పి ఆవిడ మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడారు. దాని గురించి మేము మాట్లాడుతున్నాము. వాళ్ళ అబ్బాయి సమస్య గురించి, శారీరక సమస్య గురించి మాకు అనవసరం. ఓకే. మేము చాలా క్లియర్ గా చెప్తున్నాము. మేము ఏ రాజకీయంగా మేము కేసులు నమోదు చేయట్లేదు. ఈ కేసులో కూడా మేము మహిళల తరఫున మాట్లాడుతున్నాం. మేము సాటి మహిళలుగా ఆ మహిళకి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడుతున్నాం. అలానే మోహన్ రెడ్డి గారు ప్రజా తీర్పుని గౌరవించాలండి. ప్రజాకి గౌరవించాలి, యాక్సెప్ట్ చేయాలి. 11 సీట్లు కట్టిపెట్టారు అనగానే ఆయనకి ఎందుకు ఇబ్బందిగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 23 సీట్లు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడలేదా? ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. 11 సీట్లు అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు. దాన్ని మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అలానే ఆ రోజున 40 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో ఆ సంఘటన ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడారు. సార్, నేను చాలా ఇవాళ మీ ఛానల్ తరఫున నేను తెలియజేయాలనుకుంటున్నా. మనం అందరం కూడా అన్స్టాపబుల్ షో చూసే ఉంటాము. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కొడుకు నందమూరి బాలకృష్ణ గారు మీడియా ముఖంగా ఒక షోలో ఆయనే చెప్పారు, ఆ రోజున కుటుంబం మొత్తం కూడా ఆలోచించి తీసుకున్న నిర్ణయం, ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం గురించి పార్టీ సిద్ధాంతాలు ఇబ్బంది పడకూడదు. అలాంటి విషయానికి వస్తే వాళ్ళు ఎవరైనా సరే అది కరెక్ట్ కాదని చెప్పి కుటుంబ సభ్యులు అందరూ కూర్చుని పార్టీలో అప్పట్లో ఉన్నటువంటి సీనియర్స్ అందరూ చర్చించుకుని మాట్లాడి తీసుకున్న నిర్ణయం అది. అంటే నిజంగా కర్మ బౌన్స్ బ్యాక్. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విమర్శనం చేయలేక వెన్నుపోటు అనే పదాన్ని తీసుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు. ఎవరు వెన్నుపోటు పొడిచారు? ఇవాళ సాక్షాత్తు కన్న తండ్రిని చార్జ్ షీట్ లో ముద్దాయిగా చేసిన కొడుకు వెన్నుపోటు పొడిచాడు చనిపోయిన తండ్రికి. తండ్రి సేవ పక్కన పెట్టుకుని ఇంకోసారి మాట్లాడదాం. లక్ష్మీనాథ్ గారు ప్లీజ్ నన్ను కంక్లూడ్ చేయనివ్వండి. చేయండి, టాపిక్ మీద చేయండి, సమయం అయిపోయింది. 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిలా గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి లాంటి అన్న ఎవరికి ఉండకూడదు అని చెప్పి మీడియా ముఖంగా మాట్లాడారు. నీ సొంత పినతండ్రి కూతురు మాట్లాడింది, నా అన్న అధికారంలో ఉంటే కనీసం ఆంధ్రప్రదేశ్ లో నా తండ్రి హత్య కేసుల మీద కూడా దర్యాప్తు సరిగ్గా జరగట్లేదని చెప్పి తెలంగాణ ఆశ్రయించిందండి. ఇంతకన్నా చెంప పెట్టేమనుందా మీకు? మీరు మాట్లాడుతున్నారు వెన్నుపోటు గురించి. అని సొంత తోబుట్టు కట్టుకున్న చీర రంగు గురించి విమర్శిస్తే, మీ పార్టీ వాళ్ళు విమర్శిస్తే బాధ్యతారహితంగా ప్రవర్తించారు. కనీసం మీరు ఎక్కడ ఖండించిన సందర్భాలు లేవు. ఏంటంటే ఇందాక మోహన్ రెడ్డి గారు అంటున్నారు పబ్లిక్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు బూతులు మాట్లాడారా? 2019 ముందు నంద్యాలలో 2014 నుంచి 19 టైంలో నంద్యాలలో బై ఎలక్షన్ జరిగిన సందర్భంలో అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ సందర్భంలో ఎలక్షన్ క్యాన్వాస్ లో ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టండి, ఉరి తీయండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి. మేము చాలా క్లియర్ గా చెప్తున్నాము, బాధ్యత కలిగిన గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని ఆయన చేసిన భూకబ్జ గురించి మాట్లాడాము. వ్యవస్థని వినోద్ గారు, మీరు ఇందాడ మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మాట్లాడారు, టాపిక్ ఇచ్చేయండి. రైట్ సార్, నేను అదే చెప్తున్నాను. మేము వీళ్ళు రెడ్ బుక్ అని అంటున్నారు కదా, మేము బిగినింగ్ నుంచి చెప్తున్నాం. రెడ్ బుక్ అనేది రాజకీయ కక్ష సాధింపుల కోసం కాదు. ఎవరైతే వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారో, ఎవరైతే ప్రజల్ని
ఇబ్బంది పెట్టారో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళ కోసమే ఇది రెడ్ బుక్ అని చెప్పి. కానీ పేరుకు మాత్రమే మీరు ఆ రెడ్ బుక్ అని పెట్టారు, కానీ దానిలో పేరు ఎక్కించింది లేదు, మీరు ఎవరిని ఏం చేసింది లేదు. ఎందుకు ఆ మాత్రం దానికి ఆ బుక్ పేరు పెట్టడం దేనికి? ఇప్పుడు వరకు కూడా వ్యక్తిగతంగా వాళ్ళ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారు, కానీ ఆ బుక్లో ఎవరైనా పేరు రాశారా? ఈ మాత్రం దానికి రెడ్ బుక్ అని ఎందుకు ప్రొజెక్ట్ చేసుకున్నారు మీరు అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? రెడ్ బుక్ అదే చెప్తున్నారు, మేము వ్యక్తిగతంగా రాయలేదు. ఎవరైతే వ్యవస్థను నిర్వీర్యం చేశారో వాళ్ళ గురించి, రైట్ ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ కోసం. ఓకే అలాగే నిజంగా సార్ ఒకటి కన్క్లూడ్ పాయింట్ ఒకటి లక్ష్మీనాథ్ గారు, చెప్పు సమయం అయిపోయింది, చెప్పు త్వరగా చెప్పు. మీడియా అంటే ప్రజల గొంతుక, ప్రజల కోసం ప్రజలపై మాట్లాడాల్సిన గొంతుకు మీడియా గొంతుక. మరి అధికార పార్టీగా, గతంలో అధికార పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సాక్షి ఛానల్లో ఒక సామాన్య మహిళల మీద, ఒక రాష్ట్ర రాజధాని గురించి వాళ్ళ అధికార ఛానల్లో మహిళల దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అని మాట్లాడించిన దిగజారుడితనం ఏ ఛానల్ ఉందండి? రైట్ సో మీడియా అనేది అందరూ ఒక రకంగా ఉండాలి, పాటించాలి అని చెప్తున్నారు. భారతీయ రెడ్డి గారు ఆ ఛానల్ తరఫున ఆవిడ క్షమాపణ కూడా కోరలేదు. ఓకే మీ అభిప్రాయం అర్థమైంది, మళ్ళీ మాట్లాడతాను. గమనించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ 151 నుండి 11కు కూర్చోబెట్టారు. ఓకే రైట్, రెవల్యూషన్ వచ్చింది, సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది కాబట్టి ఓటు ద్వారా తెలియజేశారు. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే పదే విమర్శించడం మోహన్ రెడ్డి గారికి కానీ కొంతమంది వైసీపీ నాయకుడికి అలవాటు అయిపోతుంది సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ సంఘ ఉద్యోగ శక్తులు ఎంటర్ అయ్యి ఢిల్లీలో అల్లర మూకలు చెల్లి అక్కడ అలజడి సృష్టించడానికి కానీ, అక్కడ ఢిల్లీలో అసలాపకం చేయడానికి కానీ ఎలాంటి ప్లాన్ జరిగిందన్న దాని గురించి కూడా కొన్ని నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి, కొన్ని లెటర్లు బయటకు వస్తూ ఉన్నాయి. అలాగే అవి రేపు పొద్దున్న ఈ విచారంలో అనేక విషయాలు బయటకు రాబోతూ కూడా ఉన్నాయి. దీని గురించి మీడియా కొన్ని ప్రచారం చేయడం కావచ్చు, అది కొంతమంది నచ్చకపోవచ్చు. ఇవాళ నరేంద్ర మోదీజీ సర్కార్ వెనక తగ్గింది అంటే అక్కడ నీటి విద్యార్థులకి అన్యాయం జరగకూడదు అన్న విషయం మీద మాత్రమే తగ్గింది తప్ప ఇక్కడ సంఘ విద్రోహ శక్తులకి తల వంచిందని మాత్రం ఎట్టి పరిస్థితిలోనే కాదండి. భారతదేశం తలెత్తుకుని తిరగలుగుతుంది అంటే ఇవాళ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారి నాయకత్వమే ఇన్ని రోజులు కూడా భారతీయులుగా ఇంకా అభివృద్ధి చెందడానికి కానీ ఇంకా తలెత్తుకు తిరగడానికి కానీ ఒక అవకాశాన్ని కల్పించింది. భారతీయులకు మళ్ళీ ఇంకొకసారి బ్రిటిష్ పరిపాలన నుంచి భారతీయులు పరిపాలించుకునే స్థితిని మనం ఈ 10 సంవత్సరాల నుంచి చూస్తూ వస్తూ ఉన్నాం సార్. కానీ దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ శక్తిని ప్రయత్నించినా దాన్ని కాపాడుకోవడానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది భారతీయులు కూడా సంసిద్ధంగానే ఉన్నారు. దానికి ఎలాంటి దోకాలేదు. ఇంకో విషయం కూడా చెప్తా, మాట్లాడితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు వైసీపీ నాయకులు, వాళ్ళ మిగతా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి ఎడాపెడ ఏది పడితే మాట్లాడతారు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కానీ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, ఆమె వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, పోలీస్ కేసు పెట్టింది, తన కుటుంబం పెట్టినటువంటి సిద్ధంశుల గురించి ఆమె వచ్చి బయటకు చెప్పుకుంది అంటే దాన్ని కూడా ఆమెకి సపోర్ట్ చేయకూడదు చాలా మంది తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ జోగి రమేష్ గారు అబ్బాయి గురించి మాకు అనవసరం అండి, ఆమె ఏమో ఆరోపణలు చేస్తుందో అవన్నీ వాళ్ళైతే వ్యక్తిగతం, దాని గురించి ఎవరు మాట్లాడు. ఆడబిడ్డ గురించి మీ దగ్గర కూడా చెప్పారు, మాట్లాడింది ఏంటంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి, ఆ అమ్మాయి మీద హత్యా ప్రయత్నం జరిగింది కాబట్టి, గృహహింసకి గురి చేశారు కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం సార్. ఇంకో విషయం కూడా చెప్తానండి, కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతూ వీళ్ళకి నిజంగా మానవత్వం ఉందో లేదో నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి 10 సంవత్సరాల నుంచి కుడుపుదారికి గాయమయ్యి ఆయన అనేక సార్లు సర్జరీ కట్టామని చుట్టక వెళ్లకుండానే ఆ నొప్పిని భరిస్తూనే ఆయన రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. మొన్న భరించలేని పరిస్థితిలో సర్జరీ అయినటువంటి పరిస్థితి. అలాగే ఆయన మీద ఎలా ట్రోల్ చేశారో చూసాం వైసీపీ వాళ్ళు. అంటే అదే కాస్మానో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వ్యాపారాన్ని మాట్లాడడం జరిగింది. దాని గురించి కూడా మాట్లాడారు. సొంత చెల్లి సార్ శర్మిలా గారు ఒక ఆడబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో కూర్చుంటే సంవత్సరం పాటు పాదయాత్ర చేసి అన్నను బయటకు తీసుకొచ్చి ఆడబిడ్డకి నెలతో సహా
ఉంటే మనుషుల సరే మృగారా నిజంగా కమెంట్స్ చూడండి. నిజంగా చెప్పాలంటే ఆమెకి కర్మ వెంటాడిందని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేసింది కాబట్టి ఆమె ఆ స్థితిలో ఉందని, అసలు మనుషులు ఎవరో కూడా ఆరోగ్యం గురించి తెలిసినటువంటి వ్యక్తులు ఎవరో కూడా, మానవత్వం వాళ్ళు ఎవరో కూడా బయట వాళ్ళే స్పందించి ఆమె కోరుకోవాలని కోరుకుంటూ ఉంటే, సొంత అన్న ఒక తల్లి గర్భాన్ని పట్టుకుని పుట్టినటువంటి అన్న స్పందించలేదు అంటే ఇంకా రాష్ట్రంలో రైట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రస్ట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు గౌరవిస్తారు. రైట్ అండి, ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. శంకర కృష్ణవేణి గారు, అలాగే వినీల గారు టీడీపీ, అదేవిధంగా కృష్ణాంజనేయులు గారు ధన్యవాదాలండి. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి జోగి రమేష్ విషయంలో వాళ్ళ కోడలు ఎవరైతే ఉన్నారో, మరి జోగి రాజీవ్ ఆమె భర్త మీద కావచ్చు, లేదంటే 11 మంది గృహహింస చేశారని, నన్ను చంపబోయారని ఏదైతే తాను మరి చెప్పిందో, స్టేట్మెంట్ ఇచ్చిందో, కేసు పెట్టారో, దీని గురించి మరిన్ని రానున్న రోజుల్లో మరింత క్లారిటీ వచ్చి ఏం జరిగింది అనేది చట్టం తాను చేసుకుపోతుంది. దీనిలో వేలు పెట్టే ఉద్దేశం ప్రభుత్వం లేదు. కానీ ఇక్కడి నుంచి అయినా మాట్లాడేటప్పుడు ఎంత నోటు పడితే అంత నోటితో మాట్లాడితే మరి ప్రకృతి అయితే క్షమించదు, భగవంతుడు అయితే క్షమించడని కూటమి నేతలు అయితే చెప్తున్నారు. చూడాలి రానున్న రోజుల్లో మరి ఇక్కడి నుంచైనా జోగి రమేష్ వాగ్దాటి ఏ విధంగా ఉంటుంది, ఆయన మాట్లాడే శైలి ఎలా ఉంటుంది, అసలు ఈ విషయంలో జోగి రమేష్కి ఏ రకంగా మరి తన రాజకీయ భవిష్యత్తు ఉండబోతుంది. ఇది చాలా పెద్ద ఎలిగేషన్ కాబట్టి తన కోడలు చేసింది. మరి రానున్న రోజుల్లో జోగి రమేష్ ఇంత స్ట్రెస్లో ఏ రకంగా ముందుకు వెళ్తారో అనేది మరి చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు మరి జోగి రమేష్ గారిని పలకరిస్తారా, ఇప్పటి వరకు కూడా పరామర్శిస్తారా? ఇప్పటి వరకు కూడా షర్మిల గారు ఐసీయూలో ఉంటే కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ని మాత్రం పలకరిస్తాక వెళ్ళిపోతారని కూటమి నేతలు ఎద్దేవా చేస్తుంటారని కూడా మనం గమనించవచ్చు. మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదివాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్ నమస్తే.